This conference will now be recorded. Hello friends, good morning Andy and welcome back and let's start. సో ఈరోజు మన బేసికల్లీ మన ఫిఫ్త్ క్లాస్ ఆఫ్ క్యూబర్నెటీస్ అండి. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే మనం డిప్లాయ్మెంట్స్ గురించి మాట్లాడతాం. ఓకే, డిప్లాయ్మెంట్స్ అంటే ఏంటి, దాంతో ఎలా డీల్ చేయాలి అని మాట్లాడతాం. సో దాంతో పాటు మనం సర్వీసెస్ గురించి మాట్లాడతాం. సర్వీసెస్ ఇంట్రొడక్షన్ అండ్ లెట్స్ డూ వన్ థింగ్. సో ఫస్ట్ డిప్లాయ్మెంట్స్ గురించి మాట్లాడి ఒకవేళ టైం పర్మిట్ చేస్తే డిప్లాయ్మెంట్స్ తో పాటు వేరే కూడా ఉన్నాయి, విచ్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ డీమన్ సెట్స్ అని ఉంటాయి. తర్వాత స్టేట్ఫుల్ సెట్స్ అని ఉంటాయి బై ది వే మనకి. ఓకే, ఈ మూడిటి గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఈ మూడిట్లో ఇది వచ్చి మీకు కుదిరితే ఈ రోజే చెప్తాను డీమన్ సెట్స్ అంటే ఏంటి బేసిక్ గా అని చెప్పి. స్టేట్ఫుల్ సెట్స్ మీకు తర్వాత చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత, లేకపోతే రేపు చూద్దాం డీమన్ సెట్స్ అండ్ స్టేట్ఫుల్ సెట్స్ అలాంగ్ విత్ సర్వీసెస్. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లాస్ట్ వీక్ నేను చెప్పినప్పుడు నేను ఏం చెప్పాను, పాడ్స్ అని చెప్పాను మీకు. ఓకే, పాడ్ అంటే ఏంటంటే మీకు బేసిక్గా ఇట్స్ ఎ వ్రాపర్ విచ్ కెన్ కంటైన్ వన్ ఆర్ మోర్ కంటైనర్స్ అని చెప్పాను. సో క్యూబర్నెటీస్ లో మనం చేయలేం. అయితే ఒక విషయం అండి, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే క్లస్టర్ డిప్లాయ్ చేస్తాను మీకు క్లస్టర్ ఒకటి డిప్లాయ్ చేద్దాము. క్లస్టర్ డిప్లాయ్ చేయడానికి నేను ఏం చేస్తానంటే నేను సపరేట్ AWS అకౌంట్ వేరే అకౌంట్ వాడతాను క్లస్టర్ డిప్లాయ్మెంట్స్ అన్నిటికి కూడా. సో హోల్డ్ ఆన్. ఓకే, సో ఇక్కడికి వచ్చి సో 9777655. ఓకే గుడ్. సో నేను ఏం చేస్తాను, EC2 ఇక్కడికి వచ్చి ఇక్కడ మేనేజ్మెంట్ సర్వర్ ఉంది కదా, ఇది స్టార్ట్ చేస్తాను మనకి. సో స్టార్ట్ చేసి ఇక అంటే మీకు డిఫరెంట్ టైప్స్ లో చూపించాను. K3s వాడి, ఆ తర్వాత మనం RKE వాడి, తర్వాత కాప్స్ వాడి ఎలా డిప్లాయ్ చేయాలో చెప్పాను. సో బట్ రెగ్యులర్ గా మీకు క్లాస్ చెప్పేటప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక 3 నోడ్ క్లస్టర్ తీసుకుంటానండి. మీకు 3 నోడ్ క్లస్టర్ అంటే 1 ఇంటూ మాస్టర్, 3 ఇంటూ వర్కర్ నోడ్స్ తీసుకుంటాను. బై ఇది తీసుకొని డిప్లాయిడ్ యూజింగ్ కాప్స్ అండి. కాప్స్ వాడి మనం దాన్ని డిప్లాయ్ చేసి మనం చూస్తాం అనమాట. ఓకే, సో కాబట్టి అప్ అయిందా. సో నేను ఏం చేస్తాను, లెట్ మీ లాగిన్. గైస్ నా వాయిస్ వినిపించట్లేదా మీకు? అదేం లేదు, నా సైడ్ బానే ఉంది. నా వాయిస్ వస్తుందా, వినిపిస్తుందా క్లియర్ గా? పూర్వ ప్రజలారా మిమ్మల్ని అడిగేది, వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే, సో నా సైడ్ ఏం ప్రాబ్లం లేదండి, మీ సైడ్ చెక్ చేసుకోండి. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ ఫ్రమ్ మై సైడ్. సాయి, అనిల్ సాయి. సరే, ఓకే గుడ్. సో ఇక్కడికి వచ్చి ఉబుంటు అని చెప్పి ఓకే, సో నేను ఏం చేస్తాను, CD క్లస్టర్ అని చెప్పి నాకు కావాల్సిన ఫైల్స్ అని ఇక్కడ పెట్టుకోవచ్చు. 1 నోడ్ క్లస్టర్, 2 నోడ్ క్లస్టర్, 3 నోడ్, ఎప్పుడు ఏది కావాలంటే వాడడానికి. సో ఇక్కడికి వచ్చి క్యాట్ 3 నోడ్ క్లస్టర్ అన్నప్పుడు ఇలా ఉంటుంది. ఇది చూస్తే ఒక 3 నోడ్ కౌంట్, ఆ తర్వాత మాస్టర్ కౌంట్ ఒకటి వస్తుంది. సో నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు బ్యాష్ 3 నోడ్ క్లస్టర్ అంటాను మీకు. అలా అన్నప్పుడు ఆటోమేటిక్ గా అదే మీకు క్లస్టర్ అంతా కూడా క్రియేట్ అయిపోతుంది. ఇది నేను కాప్స్ ద్వారా ఎట్లా డిప్లాయ్ చేయాలని సెకండ్ క్లాస్ లో చెప్పాను, మీరు చూడొచ్చు. ఓకే,
సో కాబట్టి మీకు 1.26.2 డిప్లాయ్ అవుతుంది. అదే VPC క్రియేట్ చేసుకున్నంత మీకు ఏంటంటే 5 minutes లో అప్ అయిపోద్దండి క్లస్టర్ మీరు కావాలనుకుంటే. ఓకే, సో నా ఉద్దేశం ఏంటంటే ప్రతిసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇలాంటి ఒక లైవ్ క్లస్టర్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడమే నాకు ఇంట్రెస్ట్ అన్నమాట, ఎందుకంటే రియల్ టైమ్ లో చేసినట్టు ఉంటుంది. ఓకే, సరే ఎక్కడున్నాను? ఇక్కడ ఉన్నాను. యా, లెట్ ఇట్ కమ్. సో మనం ఆలోచించాల్సింది ఫస్ట్, మీకు లాస్ట్ క్లాస్ లో నేనేం చెప్పాను? పాడ్స్ అని చెప్పాను. పాడ్ అనేది దాని లోపల ఒకటి అంటే ఎక్కువ కంటైనర్స్ ఉండొచ్చు, కానీ అప్లికేషన్ పరంగా మనం పాడ్స్ డిప్లాయ్ చేయం, ఎందుకంటే ఇట్స్ సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్. ఒకే ఒక పాడ్ ఉంది అనుకోండి, పాడ్ అనేది ఎప్పుడు కూడా ఇప్పుడు 3 node క్లస్టర్ లో ఒక నోడ్ లోనే రన్ అవుతుంది. కాబట్టి మనకి మల్టిపుల్ పాడ్స్ ఉండాలన్నమాట. మల్టిపుల్ పాడ్స్ కావాలంటే మనం ఏం చేయాలా? రిప్లికా సెట్ క్రియేట్ చేసుకోవచ్చు. రిప్లికా సెట్ ఏం చేస్తుంది? ఓకే, మేక్ షూర్ దట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎన్ని పాడ్స్ అయితే రన్ చేయమంటారో అన్ని పాడ్లు ఖచ్చితంగా రన్ చేస్తుంది. అయితే దీంట్లో ఒక ఇబ్బంది ఉంది బై ది వే, అదేం చెప్పాను? ఒకవేళ మీరేమన్నా ఫ్యూచర్ లో మీ అప్లికేషన్ అప్డేట్ చేసామనుకోండి, అప్లికేట్ చేసి దాన్ని రోల్ అవుట్ చేయాలనుకోండి, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్ అవుట్స్, రోలింగ్ అప్డేట్, కెనరీ, బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ డిఫరెంట్ ఉన్నాయి బై ది వే. బట్ రోల్ అవుట్ అయినప్పుడు రిప్లికా సెట్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా ఇమేజ్ అప్డేట్ చేయదు. సో మనకెందుకంటే మనకి ఏం చేస్తాము, దీని నెక్స్ట్ లెవెల్ మనం ఏం చేస్తామంటే డిప్లాయ్మెంట్ వాడతామండి. సో అప్లికేషన్స్ ని మనం ఏం చేస్తామంటే ఓకే, యాప్స్ ఆర్ డిప్లాయిడ్ యూజింగ్ డిప్లాయ్మెంట్ రీసోర్స్ అన్నమాట. ప్రతి ఒక్కటి ఒక రీసోర్సే మీకు. నా డిప్లాయ్మెంట్ తో పాటు మీరు చేసినప్పుడు మీకు ఏమొస్తుందంటే అదే ఆటోమేటిక్ రిప్లికా సెట్ క్రియేట్ చేసి దాని లోపల పాడ్స్ కూడా పెడుతుంది, మీకు పాడ్స్ కూడా పెడుతుంది. సో కాబట్టి మనం ఏం చేసాం, 99.999% అందరూ కూడా అప్లికేషన్స్ మీకు డిప్లాయ్మెంట్ ద్వారానే చేస్తారు. సారీ అండి, చేస్తాం ఎప్పుడు కూడా మనకి. సో కాబట్టి మీకు మనం ఈరోజు ఆ డిప్లాయ్మెంట్ అంటే ఏంటి, దాంట్లో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి, దాంట్లోకి మనం ఏ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయొచ్చు మనము, అదంతా కూడా ఈరోజు మనం మాట్లాడతాం. సో అయితే డిప్లాయ్మెంట్స్ తో పాటు మీకు ఏంటంటే పాడ్స్ రన్ చేయడానికి డీమన్ సెట్స్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ఫుల్ సెట్స్ వస్తాయి మనకి. ఓకే, సో బ్యాక్ వెళ్ళినప్పుడు, సో లెట్ మీ క్లోజ్ ఆల్ దిస్. ఓకే, సో మీకు క్రియేట్ అవుతూ ఉంటుంది. నిజంగా క్రియేట్ అవుతుందా లేదా బ్యాక్ ఎండ్ నేను రీఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు ఇట్లా రావాలి. సో ఒక మాస్టర్ నోడ్ మీరు చూసినట్లంటే మల్టిపుల్ వర్కర్ నోడ్స్ వచ్చేసినాయి. సో కాసేపట్లో వచ్చి మీకు ఇటు వస్తుంది. నా వన్ ఆఫ్ ద మన స్టూడెంట్ పవర్ షెల్ ఇది వచ్చే లోపల kubectl వర్షన్ అని టైప్ చేస్తుంటే రావట్లేదు అని చెప్పారు. యాక్చువల్గా కమాండ్ నాట్ ఫౌండ్ అని రావట్లేదు అని చెప్పి నాకు వస్తుంది చూడండి. నా ఇది ఎందుకు రావట్లేదంటే మోస్ట్ ప్రాబ్లీ మీరు kubectl అని పని చేస్తే ఏమొస్తుంది, మీకు కమాండ్ నాట్ ఫౌండ్ వస్తుంది. అవునా? పేరు గుర్తులేదండి, ఎవరు అడిగారు యాక్చువల్గా. అవును కదా, అంటే ఇది కాదు, మామూలుగా అయితే కమాండ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది మీరు పవర్ షెల్ లో చేస్తే. ఓకే, ఇలానే వస్తుంది. మీరు కాదండి, ఎవరికో ఇష్యూ వచ్చింది. ఓకే, మరి రాలేదన్నారు మీరు. ఇలా వచ్చింది, బట్ ఏంటంటే అప్లై అవ్వట్లేదు. అప్లై చేస్తుంటే ఆ కమాండ్ గెట్ పాడ్ చేస్తుంటే. ఓకే, అది వేరే ఇష్యూ, మీ క్యూబ్ కాన్ఫిగ్ ఇష్యూ యాక్చువల్గా. సో నేను అది కూడా చూపిస్తానండి. సో కాబట్టి మీకు క్లస్టర్ అప్ అయిపోయినాక మీకు ఇక్కడ మనం ఏం చేయాలంటే మనకి డిప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలా. నౌ ఓకే గుడ్, క్లస్టర్ వచ్చేసింది మనకి. నౌ ఈ క్లస్టర్ లోకి వచ్చి నేను లైనెక్స్ నుంచి kubectl గెట్ నోడ్స్ అంటే మీకు ఇలా వస్తుంది. అదే కమాండ్ నేను తీసుకొచ్చి ఇక్కడ వస్తే ఎర్రర్ వస్తుంది. బై ద వే చూసారా, ఎర్రర్ వస్తుంది. ఎందుకు అలా ఎర్రర్ వస్తుందంటే ఇప్పుడు ఈ సిస్టమ్ ఉంది చూసారా, ఏది లైనక్స్ సిస్టమ్ ఏదైతే మనకి రన్ అవుతుందో, క్లౌడ్ లో రన్ అవుతుందో, అదేం చేస్తుందంటే మీరు kubectl గెట్ నోడ్స్ అని రన్ చేసినప్పుడు అదేం చేస్తుందంటే క్యాట్ హోమ్ ఫోల్డర్ లోపల .cube అని మీకు ఒక ఫోల్డర్ ఉంటుంది, దాని తర్వాత కాన్ఫిగ్ అని ఒక ఫైల్ ఉంటుంది.
ఆ కాల్ దీని నుంచి తీసుకుంటుంది. దీని లోపల సర్టిఫికేట్ డేటా మొత్తం A to Z గా మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటాయి మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట మీకు. ఓకే, సో ఇది ఎందుకు వస్తుంది, ఇది పాత K8s క్లాస్ ఇదిలేండి, ఇది వస్తుంది అనమాట మీకు. నౌ ఇది కానీ మీ దగ్గర ఉంటే మీకు, కాకపోతే క్యూబ్ సిటిఎక్స్ అని టైప్ చేసి ఓకే ఫైల్ అండి. ఓకే, సో మీకు ఈ ఫైల్ మీ దగ్గర ఉంటే ఇక్కడి నుంచి కూడా పనిచేస్తుంది. సో ఫస్ట్ మీరు ఏం చేయాల్సి వస్తుందంటే, ఫస్ట్ sysdm.cpl అంటాను. sysdm.cpl అంటే మీకు సిస్టమ్ ప్రాపర్టీస్ ఓపెన్ అవుతుంది. అక్కడ అడ్వాన్స్కి వెళ్ళి ఎన్విరాన్మెంట్స్ వేరియబుల్లో ఇక్కడ చూడండి క్యూబ్ కాన్ఫిగ్ అని ఉందా, క్యూబ్ కాన్ఫిగ్ అని చెప్పి ఎక్కడికి ఇచ్చాను మీకు, ఇది సి యూజర్స్ నా డెస్క్టాప్ లో కాన్ఫిగ్ అనే ఫైల్ అన్నమాట, అది ఇవ్వాలి మీరు కంపల్సరీగా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నోట్ ప్యాడ్ అని ఓపెన్ చేసి Ctrl+O అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, ఇది ఓపెన్ చేస్తానండి మీకు. ఇది ఓపెన్ చేసి ఇది వచ్చి మనకి పాత్ అన్నమాట మీకు. ఓకే, సో ఒక నిమిషం అండి. ఓకే, ఇది ఈ పాత్ది ఇదంతా తీసేసి నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఇలా ఇస్తాను. ఇలా ఇచ్చేసి క్లోజ్ చేసి ఇప్పుడు మళ్ళీ kubectl get nodes ఈసారి రావాలి చూడండి, ఎందుకంటే ఆ ఫైల్లో అన్నీ ఉంటుంది కాబట్టి ఇట్లా వస్తుంది అనమాట. కాబట్టి ఆ ఫైల్ మీరు అప్లోడ్ చేసి అప్డేట్ చేస్తే మీకు వస్తుందండి, అది ఇష్యూ. సరే, నెక్స్ట్ వచ్చి నాకేం కావాలంటే ఒక డిప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. మనం ఏం చేయాలా, డిప్లాయ్మెంట్ అనేది మనం క్రియేట్ చేయాలి బై ద వే. సో కాబట్టి డిప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటప్పుడు మీరు చూసినట్లయితే దానికి సంబంధించిన మీకు ఓకే, సో దానికి సంబంధించిన కోడ్ ఎలా ఉంటుందో చూద్దాం. మనం షార్ట్ కట్ లో క్రియేట్ చేయొచ్చు ఎప్పుడు కూడా. మనకి నేనేం చేస్తాను, kubectl క్రియేట్ kubectl అని టైప్ చేస్తే ప్రతిసారి తలకాయ నొప్పి అనమాట. అందుకని నేను ఏం చేశానంటే, నేను ఏలియాస్ ku ఈజ్ ఈక్వల్ టు kubectl అని ఇవ్వండి. ఇచ్చారనుకోండి, నేనేం చేస్తాను యాక్చువల్ గా మీకు cat.bashrc అని లోపలికి వెళ్తే మీరు చూస్తే ఇక్కడ చూడండి, నేను చూడండి ఏలియాస్ kubectl ఈజ్ ఈక్వల్ ఇట్లా వచ్చింది చూడండి, మీకు kubectl ఇట్లా వచ్చింది యాక్చువల్గా. అంటే k ఈజ్ ఈక్వల్, రెండు k ఇచ్చిన పని చేస్తే నాకు ku అలవాటు అనమాట, ఇట్లా ఇచ్చాను అనమాట మీకు. ఓకే, సో కాబట్టి నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి ku గెట్ నోట్స్ అంటే చాలు మీకు వస్తుంది అనమాట. సరే, నేనేం చేస్తాను ku క్రియేట్ మీకు DEPL అని కొట్టి ట్యాబ్ కొడతాను. ట్యాబ్ కొట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆటో ఫిల్ అయింది. మీకు ఆటో ఫిల్ అవ్వాలంటే ఏం చేయాలంటే, మీకు మళ్ళీ నానో బ్యాష్ RCలో ఇది ఇవ్వాలండి మీకు. ఇది చూసారా, సోర్స్ అని చెప్పి మీకు ఇది ఇచ్చారు అనుకోండి, మీకు ఇది ఇస్తే ఆటోమేటిక్గా మీకు ఏమైపోతుందంటే మీకు ఆటో కంప్లీషన్ వస్తుంది మీకు యాక్చువల్గా మీకు. సో ఇక్కడ ఇస్తా చూడండి, మీకు ఇంకా అర్థం కావడానికి kubectl ఆటో కంప్లీట్ అన్నప్పుడు మీకు ఇక్కడ ఇచ్చారు చూడండి, మీకు alias k is equal to kubectl. You can also use shorthand alias complete -default kubectl ku or k ఇస్తే ఆటోమేటిక్ వస్తుంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ku క్రియేట్ డిప్లాయ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మై యాప్ 1 అని చెప్పి -image అని చెప్పి నేను రోలింగ్ అప్డేట్ v1 అని చెప్పి రిప్లికాస్ అని చెప్పి 3 కావాలా, హైఫన్ నేను డ్రై రన్ అంటాను, -o yml అంటే ఇలా వస్తుంది. నేనేం చేస్తానంటే ku అంటే మీకు ఇది పనిచేయదులేండి, నేను ప్లగిన్ ఇది వన్ ఆఫ్ ద ప్లగిన్ అనమాట, నీట్ అని చెప్పి అది ఇవ్వకుండా ఇచ్చాను అనుకోండి, మీరు చూస్తే ఇలా ఇస్తే ఇలా వచ్చి ఇదిగోండి ఈ కింద రిసోర్సెస్ స్టేటస్ ఇవన్నీ ఇవన్నీ వస్తాయి అనమాట. అలా కాకుండా నేను ఏం చేస్తాను మీకు, ఓకే మీకు మీకు ku నీట్ అన్నాం అనుకోండి, కొంచెం నీట్ గా వస్తుంది అనమాట. నేను ఇది కాపీ చేస్తాను, ఇది కాపీ చేసి
డిప్లాయ్ డాట్ వై అని ఇలా ఇస్తామండి మీకు. ఓకే, సో ఇది కూడా తీసేస్తాను మీకు. ఓకే, సో కాబట్టి ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ ఏముంది, డిప్లాయ్మెంట్ పేరు ఉంది మీకు, సో అలాగే లేబుల్ ఉంది మీకు. మీరు ఏం జరుగుతుందంటే ఇది అన్ని 3 చోట్ల ఉంటుంది చూడండి. ఇక్కడ మీకు మ్యాచ్ లేబుల్స్ అని చెప్పి, మీకు యాప్ మై యాప్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఈ డిప్లాయ్మెంట్ 3 రిప్లికాస్ ఉంటుంది. ఆ మూడింటిని మేనేజ్ చేయాలి ఎలా తెలుసు అంటే డిపెండ్స్ అపాన్ ద లేబుల్స్. దాంతో పాటు మీరు దీంట్లో సబ్ కంటైనర్స్ కూడా పెట్టుకోవచ్చు యాక్చువల్ గా. అంటే నా ఉద్దేశం ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా ఇచ్చి, నేనేం చేస్తాను ఇక్కడ మీకు కావాలనుకుంటే మీకు ఫ్లాస్క్ V1 అంటాను, ఇక్కడికి వచ్చి ఫ్లాస్క్ అంటాను. అయితే నేను నీకేం చెప్పాను మీకు లాస్ట్ టైము, ఈ 2 కంటైనర్స్ కూడా సేమ్ పోర్ట్ ని ఎక్స్పోజ్ చేయకూడదు. సో కాబట్టి ఇది ఏం చేస్తుంది, ఇది 80 పోర్ట్ ని ఎక్స్పోజ్ చేస్తుంది, ఇది 5000 ఇలా చేయొచ్చు అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఏమన్నా అడిషనల్ ఇన్ఫర్మేషన్ దీనికి పాస్ చేయాలనుకోండి, మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనకి 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి మీరు చూస్తే క్యూబర్నిస్ లో చేసేటప్పుడు లేబుల్స్ ఉంటుంది, తర్వాత వచ్చి అనోటేషన్స్ అని ఉంటుంది అనమాట. లేబుల్స్ ఉంటుంది, అనోటేషన్స్ అని ఉంటుంది. ఏంటి ఫండమెంటల్ గా రెండిటికి డిఫరెన్స్ ఏంటి? సారీ అండి, ఎందుకో తెలియదు, విపరీతమైన దాహం వేస్తుంది. ఐమ్ సారీ. నౌ లేబుల్స్ కి అనోటేషన్స్ కి డిఫరెన్స్ ఏంటి అని ఫస్ట్ అర్థం చేసుకోవాలి మనం. నౌ లేబుల్స్ అంటే ఏంటంటే మీకు ఐ థింక్ మీకు కీ వాల్యూ పేర్ అండి. అంటే ఇదనమాట మీకు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి మనం యాప్ ఈజ్ ఈక్వల్ టు ఇది, ఎన్వే ఈజ్ ఈక్వల్ టు ప్రాడ్, ఓనర్ ఈజ్ ఈక్వల్ టు శ్రీ. ఓకే, అయితే సైజ్ అనేది లిమిటేషన్ ఉంది మీకు ఇక్కడ. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీరు చూస్తే దిస్ మీన్స్ కంటైన్ నాట్ లేబుల్స్ వచ్చి మీకు ఐ థింక్ 63 ఎంతో ఉందండి. బై ద వే, labels are key value pair which are attached to the object such as POS. Labels are intended to be used specify identifying the attributes of that are meaningful and relevant but not directly imply the semantics to the core system. Labels can be used to organize this one. Okay, కిందకు వచ్చాం అనుకోండి, మీకు ఒక సైజ్ ఉంటుంది, మ్యాక్స్ సైజ్ ఎంత ఉంది. The name segment is required and must be 63 characters or less అండి. మీరు చూసినట్లయితే నేమ్ అనే లేబుల్ కి మాత్రం మీకు 63, ఇది మాక్సిమం నేమ్ అని ఇచ్చాం అనుకోండి. ఇక్కడ మీరు చూస్తే నేమ్ అని చెప్పి ఇది వచ్చి మీకు 63 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు యాక్చువల్గా మీరు చూసినట్లయితే. ఓకే, ఒక దీన్ని లేబుల్ ఓకే చూస్తే valid label as must be 63 or less characters unless empty, must begin end with alphanumeric, could contain dashes, ఇలా ఉంటుంది అనమాట. ఓకే, నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేబుల్స్ ఎందుకు ఉపయోగపడతాయి మీకు? లేబుల్స్ అనేది ఎందుకు ఉపయోగపడతాయంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ku get pods అని చెప్పి హైఫన్ షో లేబుల్స్ అంటే మీకు నేనేం చేస్తాను, ప్రస్తుతం డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో ఏం లేవు. సో నేనేం చేస్తాను, క్యూబ్ సిస్టమ్ అని ఇచ్చి మీకు చాలా వచ్చినాయి చూడండి. దీంట్లో నేనేం చేస్తానంటే కావాలని సో ku గెట్ పార్ట్స్ -n అని చెప్పి నేనేం చేస్తాను -l అని చెప్పి ఇలా ఇచ్చాం అనుకోండి. మీకు KTS-app is equal to proxy అంటే లేబుల్స్ అనేది మీకు సెర్చ్ ని నారో డౌన్ చేయడానికి మనం వాడచ్చు అనమాట. నేను ఇనిషియల్ గా క్యూబర్నిటీస్ నేర్చుకునేటప్పుడు వాట్ ఆర్ లేబుల్స్ అన్నప్పుడు ఇదే అర్థం అనుకునేవాడిని బేసిక్ గా. అంటే ఏంటంటే సరే మనం ఇట్లా ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ షెడ్యూలర్ ఉందనుకోండి, ఇట్లా మీకు క్యూబ్ షెడ్యూలర్ ఇస్తే ఒకటి కనిపిస్తుంది, క్యూబ్ ప్రాక్సీ వస్తే అది కనిపిస్తుంది. ఓకే, ఇలా నారో డౌన్ చేయడానికి అనుకున్నా, బట్ అది కాదండి యాక్చువల్ గా మీకు. సో లెట్ మీ షో యూ సంథింగ్ మీకు అర్థం కావడానికి. లేబుల్స్ ఎక్కడ ఉపయోగపడుద్ది అంటే ఇమాజిన్ నేను ఒక 3 పాడ్లు క్రియేట్ చేద్దాం. ఓకే, నేను ఏం చేస్తానంటే ku run test pod 1
test pod 1 hyphen hyphen image is equal to nginx latest. ఓకే, నేను ఏం చేస్తాను మీకు 1 2 3 ఓకేనా. సో ku get pods అంటే ఇలా వస్తుంది. యాక్చువల్ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా దాని ఏమంటారు ఇండిపెండెంట్ పార్ట్స్, ఏ సంబంధం లేదు. సో ఇంకోటి పార్ట్స్ హైఫన్ హైఫన్ షో లేబుల్స్ అంటే మీరు చూస్తే రన్ ఇస్ ఈక్వల్ టెస్ట్ పాడ్ 1 2 3 ఉంది కదా. ఓకే ఫైన్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ డిప్లాయ్మెంట్ ని డిప్లాయ్ చేస్తాను మీకు. ఇలా ఇస్తాను. ఇలా ఇచ్చినప్పుడు అది ఏం చేస్తుంది మీకు, ఇక్కడ వచ్చి ku get pod అంటే 3 టెస్ట్ పాడ్స్ ఉన్నాయి, పైన పేరు డిఫరెంట్ ఉంచుకోండి. మనం ఇండివిజువల్ గా పాడ్ క్రియేట్ చేసినప్పుడు టెస్ట్ పాడ్ 1 టెస్ట్ పాడ్ 2 టెస్ట్ పాడ్ 3 అని చెప్పి ఇండివిజువల్ పాడ్స్. కానీ డిప్లాయ్మెంట్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఎలా కనిపిస్తుంది, పేరు ఇలా ఉంది చూసారా. ఈ పేరుకు ఒక స్పెషాలిటీ ఉంది యాక్చువల్ గా. అదేంటంటే ఇది 3 భాగాలండి యాక్చువల్ గా. ఈ లెఫ్ట్ మోస్ట్ వచ్చి డిప్లాయ్మెంట్ నేమ్ యాక్చువల్ గా. నిజం మీకు ఇది వచ్చి డిప్లాయ్మెంట్ నేమ్, ఇది వచ్చి మీకు రిప్లికా సెట్ నేమ్, ఇది వచ్చి పాడ్ నేమ్. సో అందుకే ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తాను, ku get pods ఉందిగా, ku get rs అన్నాను అనుకోండి, చూసారా 178 వస్తుంది అనమాట మీకు. ఓకే, ఇలా వస్తుంది అనమాట. నౌ వెరీ సింపుల్ క్వశ్చన్, ఇది రిప్లికా సెట్ కదా. ఈ రిప్లికా సెట్ కి ఎలా తెలుసు ఈ 3 పాడ్లే మేనేజ్ చెయ్యాలా, ఈ 3 మేనేజ్ చేయకూడదని ఎలా తెలుసు? పాయింటేగా, అవునా? సో ఆబ్వియస్ గా లేబుల్స్ పట్టుంటాయి. టు మేక్ యూ టు అండర్స్టాండ్ చూడండి, నేను కావాలని ఏం చేస్తానంటే వాచ్ kubectl get pods అంటాను కదా, మీకు రన్ అవుతుంది కదా. ఒక మ్యాజిక్ చూపిస్తాను చూడండి. ఇక్కడికి వచ్చి డూప్లికేట్ సెషన్ అని చెప్పి మనం డిప్లాయ్మెంట్ చేసినప్పుడు మనం ఏం చెప్పాము, రిప్లికాస్ 3 అని చెప్పాము. కాబట్టి పలానా ఈ రిప్లికా సెట్ ఏం చేస్తుంది, రిప్లికా సెట్ యొక్క పని ఏంటంటే, ఈ రిప్లికా సెట్ పని ఎట్టి పరిస్థితుల్లో 3 పాడ్స్ ఉండేటట్టు చూసుకుంటుంది. అది దాని పని. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు అర్థం కావడానికి దీని కలర్ మారుస్తాను. చేంజ్ సెట్టింగ్స్ అని చెప్పి మనం కలర్ కు చేంజ్ చేస్తాం. మనం లెట్స్ డూ దిస్. ఫస్ట్ నేను ఏం చేస్తాను, ku get pods హైఫన్ హైఫన్ షో లేబుల్స్ అంటాను మీకు. అన్నప్పుడు మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు చూడండి, తీసుకొచ్చి నేను కావాలని kubectl లేబుల్ పాడ్ అని చెప్పి టెస్ట్ పాడ్ 1 అని చెప్పి మీకు యాప్ ఈజ్ ఈక్వల్ టు ఇట్లా ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇట్లా ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు వచ్చి kubectl షో లేబుల్స్ అంటే మీకు ఇది వచ్చింది కదా. నెక్స్ట్ ఏం చేస్తాను, దానికి సేమ్ అలాగే ఈసారి అది కూడా తీసేసి ఇది ఉంది చూసారా, ఇది అప్లై చేస్తాను. ఇది అప్లై చేసినప్పుడు ఏమవుద్దో చూడండి, మీకు అప్లై చేస్తాను. వెనక చూడండి, వెనక పాడ్ టెర్మినేట్ అయిపోయింది చూసారా. మీకు పాడ్ టెర్మినేట్ అయిపోయింది, మీరు గమనిస్తే టెర్మినేట్ అయిపోయింది. అదేం సార్ అంటారంటే, సరే మళ్ళీ ట్రై చేద్దాం. ఈసారి నేను ఏం చేస్తానంటే kubectl టెస్ట్ పాడ్ 2 అని చెప్పి నేను మై యాప్ ఇది దాంతో పాటు ఇలాగా 2 లేబుల్స్ ఇస్తాను. ఇచ్చి ఎంటర్ కొట్టాను అనుకోండి, మీకు ఇట్లా ఇచ్చాం అనుకోండి. సో చూద్దాం, పోయిందా, పార్ట్ 2 పోయింది చూడండి. అంటే ఏం జరుగుతుందండి బ్యాక్ ఎండ్ లో, రిప్లికా సెట్ ఏం చేస్తుంది, రిప్లికా సెట్ ఏం చేస్తుందంటే మీకు సింపుల్ గా, మీరు నాకు 3 రిప్లికాస్ చెప్పారు. ఎప్పుడైతే నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ టెస్ట్ పాడ్ 3 అంటాను, టెస్ట్ పాడ్ 3 అని చెప్పి ఇలా ఎంటర్ చేసినప్పుడు టెస్ట్ పాడ్ కూడా
సేమ్ ఏదైతే ఈ మూడిటికి ఏదైతే లేబుల్ ఉందో దానికి సేమ్ ఈ లేబుల్ అసైన్ అయిపోద్ది. దెన్ ఏమవుతుంది, రిప్లికా సెట్ ఏమైపోద్ది, అదేంటి 4 ఉన్నాయేంటి 3 కదా ఉన్నాయని చెప్పి ఏదైతే పాత్ ఉంటుందో అది తీసేస్తుంది మీకు. ఇలా ఇచ్చాను అనుకోండి, మీకు ఏమవుతుందండి చూడండి. పాతది కదా తీసేయాలా. సరే, మీరు చూసారంటే ఏం చేస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా 3 పాడ్లు కాబట్టి 3 మెయింటైన్ అవ్వాలి. సో నేను ఏం చేస్తాను, కేయు మళ్ళీ ఇంతకుముందు చేశాం కదా, కేయు రన్ సో నేనేం చేస్తాను, కేయు రన్ పాడ్ అని చెప్పి కేయు రన్ అని చెప్పి నేనేం చేస్తాను, మళ్ళీ ఇక్కడికి వచ్చి టెస్ట్ పాడ్ 1 నేనేం చేస్తాను, ఇమేజ్ Nginx లేటెస్ట్, సో ఆ తర్వాత వచ్చి టెస్ట్ పాడ్ 2 ఇలా ఇద్దాం. ఇట్లా వచ్చేసింది. మళ్ళీ కావాలని నేను ఏం చేస్తాను, ఈ టెస్ట్ పాడ్ 2 అన్నిటికి వచ్చి లేబుల్ ఇచ్చాను అనుకోండి, మళ్ళీ ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చి ఈసారి ఏం చేస్తాను, మీకు టెస్ట్ పాడ్ 1కి ఇచ్చాను అనుకోండి, మీకు 1కి ఇస్తాను మీకు. సో టెస్ట్ పాడ్ 1 అంటే డిలీట్ అయిపోతుంది చూడండి. ఓకే, మళ్ళీ 2కి ఇచ్చాను అనుకోండి. అంటే దీన్ని బట్టి ఏం అర్థం అవుతుందండి మీకు, లేబుల్స్ అనేది మనకి నారో డౌన్ చేయడానికి వాడతారు మీకు. సో లేబుల్స్ అనేది ఏం జరుగుతుందంటే, రిప్లికా సెట్ ఆర్ డెవలప్ అయినా కూడా నేను ఈ వేటిని టార్గెట్ చేయాలి అని చెప్పి అర్థమవుద్ది. సో కాబట్టి లేబుల్స్ కెన్ బి యూస్ఫుల్ ఇన్ ఆర్డర్ టు డూ ద క్వీరీ అండ్ డూ ఆర్బిటరీ సెర్చ్ అన్నమాట. చేసి మనం సెలెక్టెడ్ గా చేయడానికి లేబుల్స్ పనికొస్తుంది. ఒకవేళ ఈవెన్ సర్వీస్ కూడా మీరు తర్వాత రేపు సర్వీసెస్ మాట్లాడాలి కదా, సర్వీసెస్ కి ఎలా తెలుసు నేను ఈ పాడ్స్ కి ట్రాఫిక్ పంపించాలని, లేబుల్స్ లేకుండా క్యూబర్నెటీస్ లేదండి. కానీ దానికి పెద్ద వాల్యూ ఎవరు పట్టించుకోరు అనమాట, ఎందుకంటే దాని వాల్యూ చాలా మంది తెలియదు కాబట్టి. సో కాబట్టి లేబుల్స్ రియల్లీ మ్యాటర్స్ అన్నమాట. సో కాబట్టి మనం సెర్చ్ చేయడానికి లేకపోతే ఏదైనా సర్టెన్ పార్ట్స్ ని టార్గెట్ చేయడానికి లేబుల్స్ అనేది చాలా అవసరం అవుతుంది. నెక్స్ట్ వచ్చి మీకు అనటేషన్స్ అని ఉంటుంది. అనటేషన్స్ అనేది ఏంటంటే మీకు ఇక్కడికి వచ్చి ఎలా ఇవ్వచ్చు అంటే, దీంట్లో కరెక్ట్ గా మీకు లేబుల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఉంది లేబుల్స్ కింద అనటేషన్స్ అని ఇస్తాను. అనటేషన్స్ వచ్చి ఓకే, మీరు అనటేషన్స్ లో ఏమన్నా ఇవ్వచ్చు, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకోండి బై ద వే. ఓకే, నేను ఏం చేస్తాను, ఇన్ఫో అని చెప్పి దిస్ డిప్లాయ్మెంట్ ఈస్ డన్ ఫర్ బ్యాచ్ K8s B20 ఇలా ఇవ్వచ్చు. తర్వాత ఇంకేం కావాలా, ఒక ఈమెయిల్ కాంటాక్ట్ ఏమైనా ఇవ్వాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఇట్లా ఇవ్వచ్చు అనమాట. ఇట్లా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ప్రొవైడ్ చేయాలనుకుంటే మీకు అనటేషన్ ద్వారా ఇవ్వచ్చు. అదే కాకుండా ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమన్నా ఇవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం లోడ్ బ్యాలెన్సర్ డిప్లాయ్ చేస్తే మీకు మనకి క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ డిప్లాయ్ అవుద్ది. అలా కాకుండా నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఇవ్వాలంటే చూపిస్తాను మీకు, అనటేషన్స్ లో ఇక్కడ ఇస్తాం అనమాట. మీకు అనటేషన్స్ లో చెప్పొచ్చు అనమాట, మీకు చూపిస్తాను. సో కాబట్టి అనటేషన్స్ ఎందుకు పనిచేస్తుందంటే, అనటేషన్స్ అనేది మీకు టు ప్రొవైడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ అడిషనల్ ఫీచర్స్ అన్నమాట. మీకు అడిషనల్ ఫీచర్స్ ఇవ్వాలి అని అనుకుంటే మీకు అనటేషన్స్ వస్తుంది. సో కాబట్టి లేబుల్స్ ఎందుకండి, మీకు లేబుల్స్ అనేది మనకి సెర్చ్ నారో డౌన్ చేయడానికి మోస్ట్లీ యూజ్డ్ బై సర్వీసెస్ కానీ లేకపోతే రిప్లికా సెట్స్ కానీ డిప్లాయ్మెంట్స్ కానీ వాడడానికి లేబుల్స్ కావాలి. వేరస్ అనటేషన్స్ ఎందుకు, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, మీకు ఇప్పుడు డిప్లాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ డిప్లాయ్ చేయొచ్చు. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇట్లా వస్తుంది అనమాట. మీకు ఇట్లా ఈమెయిల్ అయి ఉండొచ్చు. తర్వాత వచ్చి నేను ఏం చేస్తాను, ఓనర్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాము, మెగాస్టార్ అండ్ సూపర్ స్టార్. ఇది సైజ్ చాలా ఎక్కువ ఉండొచ్చు అండి. ఐ థింక్ 256 KB అంత ఉండొచ్చు. లేబుల్స్ వచ్చి 63 క్యారెక్టర్సే. లెట్స్ డిలీట్ దిస్. నేను ఏం చేస్తానంటే KU
ఓకే గుడ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కావాలని అనోటేషన్స్ మ్యాక్స్ సైజ్ అన్నాం అనుకోండి. సో మీకు నాన్ ఐడెంటిఫైయింగ్ లేబుల్స్ అయితే ఐడెంటిఫై చేయడానికి నాన్ ఐడెంటిఫై. సో ఇక్కడ కిందకు వచ్చాను అనుకోండి. Annotations key value pairs. Value annotations are two segments, an optional prefix and a name separated by slash. The name segment is required to be 63 character. ఇచ్చుకోండి ఇక్కడ. If specified, the prefix must be DNS by name series, not more than 256 characters అన్నమాట. మీకు ఇలా ఉంటుంది అన్నమాట. మీకు లిమిట్ ఉంది మీకు. సరే, నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు అంటే మీకు ఇది డిప్లాయ్ చేసినాక దీనికి ఏమన్నా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా దీనికి పాస్ చేయాలన్నమాట. లైక్ డేటాబేస్ పేరు డేటాబేస్ నేమ్ అయి ఉండొచ్చు, లేకపోతే డేటాబేస్ పోర్ట్ అయి ఉండొచ్చు. ఏదైనా కూడా ఈ పాడ్స్ కి అంటే విచ్ ఇస్ నాట్ నాన్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, సింపుల్ గా ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ గా పంపిద్దాం అనుకుంటున్నాను. ఇట్లా చేయొచ్చు అనమాట. మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అని చెప్పి మనం ఏం చేయొచ్చు, డిక్లేర్ చేయొచ్చు. యాక్చువల్గా కిందకు వచ్చారనుకోండి, మీకు ఇక్కడికి వచ్చి కంటైనర్ లెవెల్లో ఇలా ఇవ్వచ్చు అనమాట. సో అంటే నా ఉద్దేశం ఏంటి, ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, ఈఎన్వి అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, డిబి నేమ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, MySQL DB అంటాను మీకు ఫర్ ఎగ్జాంపుల్. సో తర్వాత వచ్చి మనం ఏం చేస్తాము, DB అండర్స్కోర్ పోర్ట్ అని చెప్పి నేను ఏం చేస్తాను 3306 అంటాను. తర్వాత DB అండర్స్కోర్ URL అనుకోండి. సో నేను ఏం చేస్తాను మీకు ఇక్కడికి వచ్చి మనకి db.awsb45.com/myflixdb వాటర్ ఇట్ మేబీ ఏదైనా ఇట్లా ఇస్తాను అనుకోండి. ఇలా ఇవ్వచ్చు. సో మీరు చూసినట్లయితే ఇలా ఇవ్వచ్చు. అడిషనల్ గా పైన దానికి కూడా ఏమైనా ఇవ్వాలనుకోండి, ఇక్కడికి వచ్చి మీకు నేను ఏం చేస్తాను, ఈఎన్వి అని ఇచ్చి ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మనం లిటరల్ ఏదైనా ఇవ్వచ్చు. మీకు దాంతో పాటు బ్యాకప్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ట్రూ అంటాను. బై ది వే మీకు ఏం చేస్తాను, మీకు ట్రూ అని ఇస్తాను. ఓకే, prod is equal to ఫాల్స్ అని ఇస్తాను. ఓకే, ఇలా ఎన్విరాన్మెంటల్ ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేయొచ్చు. సో నేను ఏం చేస్తాను, ఇదంతా కాపీ చేసి మీకు ఇది వచ్చి నాన్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉండాలండి. పాస్వర్డ్ ఇవన్నీ కూడా పాస్ చేయకూడదు. సరే, మళ్ళీ ఇక్కడికి వస్తాను. సో ఇక్కడికి వచ్చి ఎకో అని చెప్పి ఓకే. సో గుడ్. మీరు ఇక్కడ చూస్తే ఎక్కడ కంటైనర్స్ టైప్ ఇక్కడ ఏదో మీకు ప్రాబ్లం వస్తుంది అనమాట. మీకు error whilst deployment v1 cannot handle as deployment JSON cannot unmarshal object into go field spec template to spec containers environmental variables. Maybe I think ఒక పని చేస్తాను ఆగండి, మీకు థింక్ రెండిటికి అవసరం అవుద్ది అనుకుంటా. ఒక పని చేద్దాం, సపరేట్ గా దానికి కాదు, పాడ్ అంతటికి కాదు మీకు ఇవ్వాలి నాకు తెలిసి. ఒక నిమిషం అండి, నేనేం చేస్తానంటే ఇలా ఇవ్వకూడదని నా ఉద్దేశం, బట్ ఇలా ట్రై చేశాను అనుకోండి. సరే, ఇక్కడ చూద్దాం. యాక్చువల్గా allows environment set variable for a container where each variable that you name allows you to set environment container by referring either a config map or a secret. So ఇక్కడ ఇచ్చాం env అని ఇచ్చినప్పుడు ఐసి ఇట్లా ఇవ్వాలండి. నేను తప్పేమి ఇచ్చానంటే లిస్ట్ కదా. ఓకే, మీరు చూస్తే ఇక్కడ చూసారా, నేమ్ ఇట్లా ఇవ్వాలన్నమాట. అది నేను చేసిన తప్పు. సో నేను ఏం చేయాలి, యాక్చువల్గా ఇక్కడికి వచ్చి నేమ్ అని చెప్పి మనం ఏం చేస్తాం, ఇలా ఇస్తాం మనం. ఓకే, వాల్యూ అని చెప్పి ఇలా ఇవ్వాలి. ఓకే, లెట్స్ డూ దిస్. నేనేం చేస్తాను, ఇక్కడ మీకు
ఇలా ఇవ్వాలి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీరు చూస్తే ఓకే. లెట్స్ టేక్ లైక్ దిస్. సో నేను ఏం చేస్తాను మీకు ఓకే ఇలా ఇచ్చాం అనుకోండి. లెట్స్ ట్రై టు యూజ్ దిస్. ఓకే, వద్దాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తుంది గో టు సెట్టింగ్ టైప్ వాల్యూ ఆఫ్ టైప్ string containers env value. Yeah, okay. So ku get pods. నా మీరు అడగచ్చు సార్ ఈ మీరు ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ సెట్ చేశారు కదా ఎక్కడ చూడొచ్చు అని చెప్పి. అయితే మీకు 2 కంటైనర్స్ ఉన్నాయండి మీకు, అవునా? సో ku డిస్క్రైబ్ పాడ్ అని చెప్పి నేనేం చేస్తాను ఇలా ఇచ్చాం అనుకోండి. దీని లోపల 2 కంటైనర్స్ ఉన్నాయి, అవునా? పైకి వచ్చాను అనుకోండి, కంటైనర్స్ కింద ఒకటి వచ్చి రోలింగ్ అప్డేటు, దానికి మనం పాస్ చేసిన ఇన్ఫర్మేషన్ డిబి నేమ్ ఇక్కడ ఉంది. ఇంకోటి వచ్చి ఫ్లాస్క్, మనం దానికి పాస్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇది. మనం దీని లోపలికి పోయి కూడా చెక్ చేయొచ్చు, మీకు దీని లోపలికి పోయి కూడా చెక్ చేయొచ్చు. ku exec -it అని చెప్పి కంటైనర్ లోపలికి పోవాలంటే ఇక్కడికి వచ్చి బ్యాష్ అన్నాం అనుకోండి. అయితే 2 కంటైనర్స్ ఉన్నాయి కదా, అది ఏం చెప్తుందంటే డిఫాల్టెడ్ టు కంటైనర్ రోలింగ్ అప్డేట్ అవుట్ ఆఫ్ రోలింగ్ అప్డేట్. అంటే బాబు రోలింగ్ అప్డేట్ ఫ్లాస్క్ 2 ఉన్నాయి, డిఫాల్ట్ గా రోలింగ్ అప్డేట్ కి వెళ్ళాను ఎందుకంటే ఫస్ట్ అది కాబట్టి. ఇక్కడికి వచ్చి env అన్నాం అనుకోండి, env ఏమొచ్చింది db port 1433, db నేమ్ abcd, మీకు ఇంకోటి వచ్చి dbur ఇది వచ్చింది. నేను ఏం చేస్తాను ఎగ్జిట్ కి వచ్చి ఈసారి ఏం చేస్తాను మీకు -c అని చెప్పి ఫ్లాస్క్ వస్తాను, ఫ్లాస్క్ వచ్చి -bash అంటాను మీకు. ఇప్పుడు env అన్నాను అనుకోండి, ఇక్కడ మారిపోయి ఉండాలి చూడండి మీకు. ఇప్పుడు env అంటే ఇక్కడ ఏముంది మీకు చూసారా, ఇది ఏది రావాలి నాకు, db port 3306 వచ్చింది చూడండి, అవునా? dbur ఇట్లా వచ్చింది మీకు. పైన దానికి ఏమొచ్చింది k-b20 ఇక్కడ అనమాట. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఎన్విరాన్మెంట్ ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలంటే ఇలా పాస్ చేయొచ్చు. అలాగే మీరు చూస్తే ku డిస్క్రైబ్ పాడ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మనకి పాడ్ పేరు ఏంటి ఇక్కడ, డిస్క్రైబ్ డిప్లాయ్ అని చెప్పి ఇలా ఇచ్చాం అనుకోండి. పైకి వస్తే మీరు చూసినట్లయితే ఎక్కడుంది మీకు ఎగ్జిట్ ఉంది బై ద వే. సో ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి చూడండి అనోటేషన్స్ ఉంది బై ద వే. సో అనోటేషన్స్ వచ్చి ఏం చేస్తుంది ఇక్కడ మనకి, ఓకే. సో డిప్లాయ్ మనం ఏదైతే ఇచ్చామో ఇక్కడ చూస్తే ఈమెయిల్ ఇచ్చాము, ఆ అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ వచ్చేస్తుందండి. లేబుల్స్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, నౌ దీంట్లో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చేంజెస్ చేశాను అనుకోండి, రైట్ నౌ ఈ డిప్లాయ్మెంట్ ఉంది కదా, ఈ డిప్లాయ్మెంట్ ని బయట నుంచి యాక్సెస్ చేయాలనుకోండి నేను, ఫర్ ఎగ్జాంపుల్ మీకు బయట నుంచి యాక్సెస్ చేయాలి. ఇక్కడికి వచ్చి నేను ku get deploy ఉంది, నేను ఏం చేస్తానంటే ku expose deploy అని చెప్పి ఇలా ఇచ్చి -port is equal to నేను పని చేస్తాను డిప్లాయ్మెంట్ expose deployment అని చెప్పి myapp1 అని చెప్పి నేమ్ వచ్చి నేను ఏం చేస్తాను, ఓకే, svc1 అని చెప్పి -port is equal to
8000 hyphen target port is equal to 80 hyphen type అని చెప్పి నేను ఏం చేస్తాను నోడ్ పోర్ట్ అని ఇస్తాను. ఓకే, ఇంకోటి కూడా చేస్తాను ఎందుకంటే రెండు ఉన్నాయి కదా దానిక మనకి SVC1 అని చెప్పి ఇంకోటి SVC2 అని చెప్పి 5000 ఇదంటే ఫ్లాస్క్ కంటైనర్ కి 5000 ఇలా ఇస్తాను. సో KU get SVC అంటే మీకు అగైన్ సర్వీసెస్ గురించి రేపు ఇంకా డీటెయిల్ గా మాట్లాడతామండి. బట్ రైట్ నౌ ఇది ఎక్స్పోజ్ చేయాలంటే 8000 ఒకటి 5000 చేశాను. ఇప్పుడు ఇది కనెక్ట్ అవ్వాలంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ సెక్యూరిటీ దగ్గర మీకు ఇది ఉంటుంది. ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలి సెక్యూరిటీకి ఓపెన్ చేసి నేను ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ అని చెప్పి యాడ్ ఆల్ ట్రాఫిక్ ఎనీవేర్ అని చెప్పి సేవ్ అంటాను. చేసి ఇప్పుడు చూద్దాం. సో ఇది తీసుకొని ఒకటి వచ్చి ఇక్కడ ఏముంది మీకు ఒకటి వచ్చి 31250 ఇది వస్తుంది. ఇంకోటి ఏముంది మనకి 30739 సారీ ఇలా ఇస్తే చూస్తే డాకర్ ఫైల్ ఇట్లా వస్తుంది. ఇక్కడికి వచ్చి MS అని ఇస్తే ఇట్లా కూడా వస్తుంది మీకు. ఈ జిఫ్ తీసేసినట్టున్నారండి. ఓకే, సో ఇది చూస్తే మనకి ద వెబ్ పేజ్ ఈజ్ మైట్ బి టెంపరరీ డౌన్, MS పోయింది, JP కూడా పోయింది, అన్ని డిలీట్ చేసినట్టున్నారు మీకు. పోలేండి JP వచ్చింది యాక్చువల్గా. సో ఇది ఉంది అంటే మీకు ఒక కంటైనర్ ని ఒక పాడ్ లోపల మల్టిపుల్ కంటైనర్స్ ఉండొచ్చు, మల్టిపుల్ పోర్ట్స్ లో కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు అండ్ సర్వీస్ క్రియేట్ చేయొచ్చు అనమాట. సరే అంతా బానే ఉంది. నా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు ఒక చెప్పడానికి అనమాట. ఎస్ ఒక డిప్లాయ్మెంట్ లో మీకు ఒక 3 రిప్లికాస్ పెట్టచ్చు. అంటే ఇక్కడికి వచ్చి నేను ఇట్లా ఇచ్చినప్పుడు మీకు 3 రిప్లికాస్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క మోస్ట్ ప్రాబ్లీ అది ఒక్కొక్క హోస్ట్ లో డిప్లాయ్ ఉండొచ్చు. ఇది వచ్చి DB2 లో, ఇంకోటి వచ్చి C64 లో, ఇంకోటి వచ్చి 52A లో డిప్లాయ్ అయింది చూడండి. మీకు 52 లో డిప్లాయ్ అయింది చూడండి మీకు. ఓకే, సో అంటే ఒక్కొక్క పాడ్ ఎప్పుడు కూడా ఒక్క నోడ్ మీదే ఉంటుంది. ఆ పాడ్ లోపల 2/2 అంటే 2 కంటైనర్స్ ఉండాలా, 2 రన్ అవుతున్నాయని అర్థం. ఏంటి ఆ 2 కంటైనర్స్? ఒకటి వచ్చి మీరు చూస్తే రోలింగ్ అప్డేట్ ఈ కంటైనర్, రెండోది వచ్చి ఫ్లాస్క్ కంటైనర్. మీకు యాక్చువల్ గా ఏ కంటైనర్ కి ఆ కంటైనర్ కి సపరేట్ గా మనం ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ పాస్ చేయొచ్చు. ఓకే సార్ ఏంటి పెద్ద విషయం అంటున్నారా? లెట్స్ డూ సంథింగ్. నేను ఇంకోటి కూడా చూపిస్తాను మీకు. ఇక్కడికి వచ్చి దీనిలో ఎన్విరాన్మెంటల్ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఏం చేస్తాను KU delete deploy అని చెప్పి ఈ డిప్లాయ్మెంట్ తీసేస్తాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు utils లేటెస్ట్ అంటాను, utils అంటాను. ఇక్కడికి వచ్చి టు మేక్ యూ టు అండర్స్టాండ్ యాక్సెస్ కీ ID, సీక్రెట్ యాక్సెస్ కీ, US East 1. ఇక్కడ యాక్సెస్ కి సీక్రెట్ కి నేను ఏం చేస్తానంటే లెట్స్ క్రియేట్ ఇక్కడికి వచ్చి నేను యూజర్ కి వస్తాను. మీకు యూజర్ కి వచ్చి నేను ఏం చేస్తాను ఇక్కడ క్రియేట్ యూజర్ KTS B20 యూజర్ అని చెప్పి నెక్స్ట్ ఇక్కడికి వచ్చి నాకు ఏం కావాలా సో అటాచ్ అని చెప్పి నేను ఏం చేస్తాను
EC2 read only. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సెక్యూరిటీ క్రెడెన్షియల్స్కి వచ్చి ఇక్కడ యాక్సెస్ కీస్ దగ్గర ఇలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదండి, డేంజర్, బట్ మీకు తెలియడానికి. ఓకే సరే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి ఇదంతా కూడా కాపీ అంటే ఒక పాడ్ లో 3 కంటైనర్స్ అండి. ఓకే ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ యూటిల్స్ పాడ్ ఉంది కదా, ఆ యూటిల్స్ పాడ్ కి నేను kubectl ఎగ్జిక్ చేసి దాని లోపల ఏమన్నా కమాండ్స్ AWS CLI కమాండ్స్ పనిచేసి కొడితే పనిచేయాలి మనకి ఇది పనిచేయాలన్నమాట మీకు. నేనేం చేస్తాను ku exec -it, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను -c utils -bash అంటాను. ఓకే, env అన్నాను అనుకోండి, మీకు env అంటే మీరు చూస్తే చూడండి యాక్సిస్ కి ఇది. సో కాబట్టి ఏమవుతుంది ఇక్కడ AWS S3LS అన్నాను అనుకోండి, మీకు వచ్చిందా చూడండి. AWS S3LS అంటే నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే AWS EC2 describe ఇలా ఇస్తే వచ్చిందా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు అంటే JQ అని చెప్పి మీకు వచ్చినాయా VPC అంతా కూడా. ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా కూడా? పాడ్స్ నుంచి. పాడ్ లోపల నేను ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే వస్తుంది. మరి AWS కి క్రెడెన్షియల్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ నుంచి ఆటోమేటిక్, అంటే మీ అప్లికేషన్ తెలియాలన్నమాట తీసుకోవాలి అని చెప్పి, బై ది వే అది తీసుకుంటుంది మీకు. మనం ఆ ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ చేసాము, ఇలా పాస్ చేసాము. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే మీ అప్లికేషన్ కి కేపబిలిటీ ఉండాలా. మీ అప్లికేషన్ ఏం చేయాలా, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ నుంచి అది ఇన్ఫర్మేషన్ తీసుకునే కేపబిలిటీ ఉండాలి. AWS CLIకి ఆ కేపబిలిటీ ఉంది కాబట్టి ఇలా పాస్ చేయగలం ఇన్ఫర్మేషన్ ని. సో ఇట్లా వద్దండి నాకు ఒక రకంగా చూస్తే, మీరు చూసినట్లయితే ఇది నిజం చెప్పాలంటే చూడండి, ఇది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అండి. మీరు చూస్తే ఇది వచ్చి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. యాక్సెస్ కి ఇలా ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ రియల్లీ గుడ్. ఎందుకంటే ఇప్పుడు ఏమవుద్ది, దీని పేరేంటి, ఇది ఉంది కదా, దీన్ని నేను వర్షన్ కంట్రోల్ చేస్తాను, తీసుకెళ్లి గిట్ లో పెట్టుకుంటాను, ఏది ఈ కంప్లీట్ మేనిఫెస్ట్ ని. ప్రాబ్లం ఏంటంటే ఎవరికైనా గిట్ కి యాక్సెస్ ఉంటే వాళ్ళు నా యాక్సెస్ కి సీక్రెట్ కి చూడగలరుగా. ఇట్స్ ఎ థ్రెట్ అండి. మీరు చూస్తే ఇట్స్ బేసికల్లీ ఆ థ్రెట్ అన్నమాట. మరి ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయొచ్చు, దానికోసం మనం సీక్రెట్స్ అండ్ కాన్ఫిగ్ మ్యాప్స్ ఉంది, మళ్ళీ మాట్లాడతాం, ఇప్పుడు కాదు. బట్ రైట్ నౌ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ ని ఎలా ఇవ్వచ్చు అంటే ఇలా ఇవ్వచ్చు. మనకు కావాలనుకుంటే ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, ఇంక్లూడింగ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్. రైటా? సో ఇదండి. మీరు చూస్తే డిప్లాయ్మెంట్ కి వచ్చేసరికి మనం దాని కింద మల్టిపుల్ కంటైనర్స్, దాంతో పాటు ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఇలా ఇచ్చుకోవచ్చు. మీకు క్లియర్? అందరికి అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్ అండి ఇక్కడ? ఎనీ కన్ఫ్యూజన్స్? ఓకే గుడ్. నౌ సారీ సార్, చెప్పండి. మీరు ఇక్కడ డిప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ లోకల్లో .yml చేశారు, ఓకే సార్, బట్ క్రియేట్ చేసేటప్పుడు .apps అని ఇచ్చారు కదండి సార్, అలా కూడా పెట్టుకోవచ్చు ఎక్స్టెన్షన్ డిప్లాయ్మెంట్ డాట్. ఎక్కడ ఇచ్చానండి? ఎక్కడ ఇవ్వలేదు. ఎక్కువ అని ఇచ్చి నో సి ఇప్పుడు ఏమవుతుందంటే మనం యాక్చువల్ గా చేయాలంటే ఓ పని చేస్తాను, ku delete డిప్లాయ్ అని చెప్పి ఓ పని చేస్తాను. డిప్లాయ్ చేయాలంటే యాక్చువల్ గా నేను ఏం చేయొచ్చు, నానో అని చెప్పి ఇక్కడికి వచ్చి రీనేమ్ చేసి, సో ఇలా వచ్చి ఇలా ఎంటర్ చేసి, సో ఇదంతా కాపీ చేసి ఇక్కడ ఇచ్చి ku apply -f అని చెప్పి డిప్లాయ్ అంటే అవుతుంది. ఓకే, నౌ
ఒక రకంగా మీరు గమనించినట్లయితే అది కొంచెం టైంతో కూడుకున్న పని కదా. ఎస్పెషల్ గా మీరు సర్టిఫికేషన్స్ రాసేటప్పుడు మీరు ఇలా డేటా అంతా కాపీ చేస్తాను, వాళ్ళు అడగకపోయినా కూడా ఫైల్లో ఒకటి పెడతాను, నేను క్యూబ్ సిటీలో అప్లై అని చేస్తానంటే ఆబ్వియస్ గా లాసే కదా, మీకు టైం వేస్ట్ అవుద్ది. దాని దృష్టిలో పెట్టుకొని నేను ఏం చేస్తాను, ఇది డిలీట్ చేద్దాము, వచ్చి ఉంటుంది చూడండి, కేయు గెట్ పార్ట్స్ డిప్లాయ్ ఉంటుంది. సో నేను ఏం చేస్తాను, కేయు డిలీట్ -f అని చెప్పి మళ్ళీ తీసేస్తాను. అలా టైం వేస్ట్ చేయకుండా నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి దీని మొత్తాన్ని కాపీ చేసాం అనుకోండి, ఎక్కడి నుంచి ఇక్కడ దాకా కాపీ చేసి షార్ట్ కట్ లో ఎకో అని చెప్పి ఇలా ఇచ్చి మళ్ళీ సింగిల్ కోట్ ఇచ్చాం అనుకోండి, ఏమవుద్ది, అదే ప్రింట్ అవుతుంది, అంత మించి ఏం లేదు. కాకపోతే ఎకో అదే ప్రింట్ చేసి పైప్ ఇచ్చి కేయు అప్లై హైఫన్ ఫైల్ నేమ్ కాకుండా డాష్ ఇస్తే ఆ ముందు వచ్చేది అది అప్లై చేస్తుంది, అంతే. షార్ట్ కట్ అండి, అర్థమైందా? సరే సార్, అబ్జర్వ్ చేయలేదు మీరు కాపీ పేస్ట్ చేస్తున్నది, జస్ట్ ఎక్కువ. సో మీకు ఇది అలవాటు చేసుకోవాలా, ఎందుకు అంటే మీరు రేపు పొద్దున సీకే సీకేట్ సర్టిఫికేషన్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేయమంటారంటే మీరు దాన్ని ఏమంటారు, నోట్స్ అంటే మీకు కరెక్ట్ క్రియేట్ డిప్లాయ్మెంట్ అన్నప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి kubernetes.search అని లోపలికి వెళ్ళొచ్చు. ఇది ఓపెన్ బుక్ అనమాట, అన్నిటికీ వెళ్ళకూడదు. దీని నేను ఏం చేస్తాను, డిప్లాయ్మెంట్ అంటాను, మీకు డిప్లాయ్మెంట్ అంటాను. మీరు ఇమీడియట్ గా వచ్చి ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చి సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకొని ఇదంతా కాపీ చేసుకొని సేవ్ చేంజ్ చేసేసి ఇక్కడికి వచ్చి కాపీ చేసుకొని మళ్ళీ ఫైల్ క్రియేట్ చేయడం ఎందుకు, డైరెక్ట్ గా అకౌంట్ మొత్తం ఎగ్జిక్యూట్ చేసేయచ్చు కదా, టైం సేవ్ అవుద్ది మీకు, అందుకని చెప్తున్నాను. సరే హర్ష గారు, ఇప్పుడు చెప్పండి. డిప్లాయ్మెంట్ లో ఒక పాడ్ డిలీట్ అయిపోతే ఆటోమేటిక్ గా వేరే పాడ్ వస్తుంది అన్నారు కదా. సో ఇందాక మీరు రినేమ్ చేసినప్పుడు పాడ్స్ నార్మల్ గా మీరు మాన్యువల్ గా క్రియేట్ చేసిన పాడ్స్ డిలీట్ అయిపోయి ఇది కూడా, ఈ పాడ్ కూడా డిలీట్ అయిపోయింది, మరి బట్ అప్పుడు రాలేదు పాడ్. వచ్చిందండి, మూడు మేనేజ్ అయినాయిగా, 80% 3 ఉండాలా, 3 ఉన్నాయిగా. 3 ఉన్నాయండి, కరెక్ట్. 3 ఉండాలా. డిప్లాయ్మెంట్ లో పాడ్ డిలీట్ అయిపోయింది, మరి రాలేదు. డజంట్ మ్యాటర్, అది లేబుల్ చూసుకుంటుంది కదా. డిప్లాయ్మెంట్ లో ఎందుకు డిలీట్ అని ఆలోచించండి, ఎందుకంటే టెస్ట్ పాడ్ డిప్లాయ్మెంట్ లోకి వెళ్ళిపోయింది, ఎందుకంటే 3 ఉండాలి కాబట్టి. సో రెప్లికా సెట్ ఏం చేస్తుంది, 4 ఎందుకు ఉన్నాయి, 3 ఉండాలి కదా, డిలీట్ చేసింది, అంతే. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తాను మీకు అర్థం కాని, వాచ్ -n1 kubectl గెట్ పాడ్స్ అన్నాం అనుకోండి, ఇట్లా వస్తుంది. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి కేయు డిలీట్, ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం 6m అని చెప్పి ఇది డిలీట్ చేశాను అనుకోండి, రీప్లేస్మెంట్ వచ్చేసింది చూడండి, వచ్చేసిందా. అది వెయిట్ చేయదు, ఎందుకంటే రిప్లికా సెట్ వెనక ఏం చేస్తూ ఉంటుంది అంటే కంటిన్యూస్ గా మానిటర్ చేస్తూ ఉంటుంది, దీన్ని మీకు కంటిన్యూస్ గా మానిటర్ చేస్తూ ఉంటుంది. అరే ఏంటి 4 కదా, సరే 3 కదా ఉండాలా, 2 ఉన్నాయని చెప్పి దాని రీప్లేస్మెంట్ క్రియేట్ అవుతుంది మీకు. ఓకే సరే, నెక్స్ట్ వచ్చి మనకి డిప్లాయ్మెంట్ లో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ స్ట్రాటజీ అంటారండి. యాక్చువల్ గా మీకు ఎక్కడ వస్తుందంటే, నేనేం చేస్తానంటే కేయు ఎక్స్ప్లెయిన్ డిప్లాయ్మెంట్ అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీని కింద డాట్ స్పెక్ లోకి వెళ్తాను నేను, స్పెక్ కి వెళ్ళాం అనుకోండి, ఇదంతా వస్తుంది. స్పెక్ కింద స్ట్రాటజీ అని ఒకటి ఉంటుంది, అంటే ఎక్కడ ఉండాలా అని చెప్పి. డిప్లాయ్మెంట్ స్పెక్ కింద స్ట్రాటజీ అంటే ఏది, ఎక్కడ డిప్లాయ్మెంట్ స్పెక్ కింద ఇక్కడ స్ట్రాటజీ అని రావాలి మీకు. సరే, ఈ స్ట్రాటజీ కింద ఏమి ఇవ్వచ్చు మీకు, ఐడియల్ గా అయితే ఇంతకుముందు ఏముండేదంటే ఇలాగ ఉండేది అనమాట, ఏముండేది కాదు, ఎంటీ ఉండేది. ఇది డిప్లాయ్ చేసినా పని చేస్తుంది. టు మేక్ యూ టు అండర్స్టాండ్, డిలీట్ చేద్దాం. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇట్లా ఇచ్చి డిప్లాయ్. నౌ ఏంటి స్ట్రాటజీ అంటే, మీరు చూసినట్లయితే స్ట్రాటజీ కింద ఏముంది మీకు, స్ట్రాటజీ కింద దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ రోలింగ్ అప్డేట్ అని ఉంటుంది మీకు. స్ట్రాటజీ కింద డాట్ రోలింగ్ అప్డేట్ అని ఉంటుంది మీకు. రోలింగ్ అప్డేట్ కాన్ఫిగ్ పారామీటర్ ప్రజెంట్ ఓన్లీ డిప్లాయ్మెంట్ స్ట్రాటజీ రోలింగ్ అప్డేట్. ఓకే, ఎంటర్ కొట్టండి. దాని కింద ఏముంటుంది మీకు,
మీకు దాని కింద ఏముంటుంది, 2 ఉంటుంది, మ్యాక్స్ సర్జ్ అండ్ మ్యాక్స్ అన్అవైలబుల్. అంటే నా ఉద్దేశం ఏంటంటే మీకు మ్యాక్స్ రోలింగ్ అప్డేట్ ఇక్కడ వచ్చి మీరు చూస్తే మ్యాక్స్ సర్జ్ మ్యాక్స్ అన్అవైలబుల్. ఓకే, సో ఏంటి మ్యాక్స్ సర్జ్ మ్యాక్స్ అన్అవైలబుల్ యాక్చువల్ గా? సరే, మ్యాక్స్ సర్జ్ ఏంటంటే ద మాక్సిమం నెంబర్ ఆఫ్ పార్ట్స్ దట్ కెన్ బి షెడ్యూల్డ్ అబౌవ్ ద డిజైర్డ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్. వాల్యూ ఫస్ట్ ఇది ఈ స్టేట్మెంట్ అర్థం చేసుకుందాం. ఈ స్టేట్మెంట్ ని జాగ్రత్తగా అర్థం చేసుకుందాం ఫస్ట్. నౌ సో the maximum number of parts that can be scheduled above desired number of parts. First of all, desired number of parts అంటే అర్థం ఏంటంటే మీరు డిప్లాయ్మెంట్ చేసినప్పుడు ఎన్నైతే రిప్లికాస్ ఇస్తారో, మీకు ఎన్నైతే రిప్లికాస్ ఇస్తారో బేసిక్ గా అదొచ్చి మీకు డిజైర్డ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా ఎన్నైతే రన్ అవ్వాలో అవి డిజైర్డ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్. సో ఇక్కడ ఏమంటున్నారు, ద మాక్సిమం నెంబర్ ఆఫ్ పార్ట్స్ దట్ కెన్ బి షెడ్యూల్డ్ అబౌవ్ ద డిజైర్డ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్. మీకు ఈ డిజైర్డ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ కంటే అడిషనల్ గా ఎన్ని క్రియేట్ అవ్వచ్చు అని. ఎందుకు క్రియేట్ అవ్వాలా, ఏం పని లేదా? ఎందుకు క్రియేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు క్రియేట్ అవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఇక్కడ వచ్చి ఇమేజ్ గాని మార్చేసాను అనుకోండి. ఇమాజిన్ ఇమేజ్ ఒకటి V1 కాకుండా V5 కు మార్చాను అనుకోండి. ఆబ్వియస్ గా మీకు ఈ పాత కంటైనర్ ని మొత్తం పాడ్ ని డిలీట్ చేసి కొత్త పాడ్ మొత్తాన్ని రీక్రియేట్ చేస్తుంది మీకు యాక్చువల్ గా. ఓకే, సో అలా అడిషనల్ గా క్రియేట్ చేసేటప్పుడు ఎన్ని క్రియేట్ చేసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, మ్యాక్స్ సర్జ్ వచ్చి నేను 100% అని ఇచ్చాం అనుకోండి. 100% అన్న ఇవ్వచ్చు, లేదంటే ఇక్కడ ఇచ్చి ఉంటాడు, మీరు చూసారు అనుకోండి, వీళ్ళు ఏమన్నారు ఇక్కడ ఇట్లా ఇవ్వచ్చు, లేదా నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి 100% అన్నాం అనుకోండి. 100% అంటే అర్థం ఏంటంటే ఒకవేళ నేను ఇక్కడికి వచ్చి ఇమేజ్ చేంజ్ చేశాను అనుకోండి, మీకు ఇమేజ్ చేంజ్ చేస్తే ఏమైపోతుందంటే కొత్తవి 100% ఇచ్చాను కాబట్టి ఈ మూడిటికి అడిషనల్ గా ఇంకొక 3 క్రియేట్ అవుతుంది. మీకు ఇంకొక 3 క్రియేట్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఇది ఏం చేస్తుంది, the maximum number of parts that can be scheduled above desired number of parts. Value can be absolute number or a percentage of desired parts. This cannot be 0 if the maximum unavailable is 0. కిందది కానీ మీరు 0 ఇస్తే పైన 0, అంటే ఇది 0 ఇస్తే మీకు పైన 0 ఇవ్వడానికి లేదనమాట మీకు. ఓకే, నౌ ఇదేం బై డిఫాల్ట్ 25% అనమాట మీకు. బై డిఫాల్ట్ ఏంటంటే ఈ వాల్యూ 25% అనమాట మీకు. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి నేను డిలీట్ చేస్తానండి. డిలీట్ చేసి ఓ పని చేస్తాను, లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి 2.yml అని ఇచ్చి ఇలా ఇచ్చి నేను ఏం చేస్తాను, నాకు ఇచ్చాలి యాక్చువల్గా. ఇలా ఇద్దాం, ఇలా ఇచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడ స్ట్రాటజీ ఉంది కదా, స్ట్రాటజీ కిందకు వచ్చి రిప్లికాస్ 4 తీసుకుంటానండి. రిప్లికాస్ 4 తీసుకొని మనం ఏం చేద్దాం, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మనం డిప్లాయ్మెంట్ 2 దగ్గరకు వచ్చి స్ట్రాటజీ కింద పైకి వచ్చి నేను ఏం చేస్తాను, సో స్ట్రాటజీ కింద ఏముందంటే మీకు రోలింగ్ అప్డేట్,
రిప్లైయింగ్ అప్డేట్ ఇచ్చి 1 minute guys. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం మ్యాక్స్ సెర్చ్, ఆ తర్వాత మ్యాక్స్ సెర్చ్ ఏమి ఇస్తాను మీకు 100% ఇస్తాను. సో ఇక్కడికి వచ్చి మ్యాక్స్ అన్అవైలబుల్ వచ్చి 0. నా మ్యాక్స్ అన్అవైలబుల్ అంటే ఏంటి? మీకు మ్యాక్స్ పైదొచ్చి మీకు తెలిసిందే. ఓకే, 4 రిప్లికాస్ ఉన్నాయి, నేను ఇది డిప్లాయ్ చేస్తాను, తర్వాత ఇమేజ్ ఒకటి చేంజ్ చేస్తాను. ఇమేజ్ చేంజ్ చేసినప్పుడు అది ఏమవుతుందంటే ఓకే, పాత ఇమేజ్ తీసేసి కొత్తవి పెట్టాలి. సో కొత్త ఎన్ని డిప్లాయ్ చేయాలంటే 100% ఇచ్చాం కాబట్టి 4కి 4 క్రియేట్ అవుతాయి. ఓల్డ్ వచ్చి V1, కొత్త వచ్చి V2 వాట్ ఎవర్ క్రియేట్ అవుతాయి మీకు. మ్యాక్స్ అన్అవైలబుల్ అంటే ఎన్ని తీసేయచ్చు, ఉన్న వాటిలో ఎన్ని తీసేయచ్చు ఇక్కడ చెప్తారు చూడండి. బ్యాక్ వస్తే ద మ్యాక్స్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ దట్ కెన్ బి అన్అవైలబుల్ డ్యూరింగ్ అప్డేట్, వాల్యూ కెన్ బి అబ్సల్యూట్ నెంబర్. అంటే ఇక్కడికి వచ్చి నేను 25% అన్నాం అనుకోండి, మీకు మ్యాక్స్ సర్చ్ ఇస్ ఈక్వల్ టు 100%, మ్యాక్స్ అన్అవైలబుల్ ఇచ్చి 25%. అంటే ఏమవుతుందంటే మీకు ఫస్ట్ ఓ పని చేద్దాం, 0% పెట్టి నేను అప్లై చేస్తాను. 0 అని ఇచ్చేసి ఇది మనం ఇవన్నీ తీసేస్తాను, అనోటేషన్స్ ఇవన్నీ అవసరం లేదు, ఇది తీసేసి నేను డిప్లాయ్ చేద్దాం మనం. నీకు ఇలా ఉంటుంది అనమాట మీకు. ఓకే, సరే. సో ఇక్కడికి వచ్చి మీరు చూస్తే మీకు కేయు గెట్ పార్ట్స్ అన్నప్పుడు 3 వస్తుంది మీకు. సరే, నేనేం చేస్తానంటే ఇప్పుడు ఏమవుతుందంటే నేను దీన్ని చేంజ్ చేశాను అనుకోండి, మీకు ఇక్కడికి వచ్చి ఓ పని చేస్తాను మీకు అర్థం కావడానికి. కేయు ఎడిట్ డిప్లాయ్ అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి, ఓపెన్ అవుద్ది కదా. కిందకు వస్తాను, కిందకు వచ్చి ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ ని V5 అని చెప్పి బయటికి రాగానే 4 క్రియేట్ అవుతాయి వరుసగా. చూడండి 4 క్రియేట్ అయ్యి, అంటే అడిషనల్ గా 4 క్రియేట్ అయినాయి చూడండి, అండ్ పాత 4 పోయినాయి చూడండి మీకు. అంటే ఏం జరిగింది, ఫస్ట్ ఇక్కడ చేంజ్ చేసిన వెంటనే మళ్ళీ ఇక్కడికి వస్తాను. లెట్స్ డూ వన్ థింగ్ మీకు అర్థం కావడానికి. ఇక్కడికి వచ్చి ఇట్లా ఇస్తే మీకు కంట్రోల్ బయటకు వస్తే ఏమవుతుంది, మీకు 4 కొత్త క్రియేట్ అయినాయి చూడండి. 4 కొత్త క్రియేట్ అయితే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. సో నాకేం కావాలంటే ఇది వచ్చి మీకు ఒక్కొక్క పాడ్ కి మధ్య అట్లీస్ట్ 10 సెకండ్స్ అన్న మీరు గ్యాప్ ఇవ్వాలనుకోండి, ఆర్ 5 సెకండ్స్ అని గ్యాప్ ఇవ్వాలనుకోండి. ఎలా చేయొచ్చు? సో నేనేం చేస్తానంటే మీకు స్ట్రాటజీ కింద, అంటే స్పెక్ కింద ఒకటి ఉంటుంది అనమాట, మినిమం. ఇక్కడికి వచ్చి మీకు పైకి వచ్చి చూడండి, మినిమం రెడీ సెకండ్స్ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే మినిమం నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఫర్ విచ్ ద న్యూలీ క్రియేటెడ్ పాడ్ షుడ్ బి రెడీ వితౌట్ ఎనీ ఆఫ్ పాడ్స్ క్రాషింగ్ ఫర్ ఇట్ కన్సిడర్. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి లెట్ మీ డూ వన్ థింగ్, కేయు డిలీట్ ఇది తీసేసి నేనేం చేస్తానంటే మినిమం నెంబర్ ఆఫ్ సెకండ్స్ 10 అని ఇస్తానండి మీకు. 10 అని ఇచ్చి మళ్ళీ మనం డిప్లాయ్ చేద్దాం మనం. వచ్చినాయా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డిప్లాయ్మెంట్ ని ఎడిట్ చేద్దాం, ఎడిట్ చేసి వేరే ఇమేజ్ ఇద్దాం, చూద్దాం మీకు ఏదో ఒకేసారి పోకుండా మీకు. ఇప్పుడు చూడండి మొత్తం అన్ని రన్ అవుతున్నాయి కదా, అన్ని 4 అంటే అడిషనల్ గా 4 వచ్చినాయి మీకు యాక్చువల్ గా.
ఒక 10 సెకండ్స్ ఆగాల మీకు. 10 సెకండ్స్ అయినాక మాత్రమే అది ఏం చేయాల్సి వస్తుంది అన్ని. కాకపోతే మినిమం సెకండ్స్ ఎందుకు అట్లా వచ్చింది మనకి? యా ఓకే. అంటే ఇదేం చేస్తుంది, నా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీకు ఇదేంటంటే నా ఎక్స్పెక్టేషన్ ఇది కాదండి. బై ద వే నాకేం కావాలంటే 1 by 1 రావాలా. అంటే నా ఉద్దేశం ఇక్కడ ఎడిట్ వచ్చి నేను ఏం చేస్తాను మళ్ళీ నాలుగు వస్తాయి, అది అప్పయ్యే ఒక 10 సెకండ్స్ అవుద్ది. 10 సెకండ్స్ తర్వాత పాతవి 4 పోతున్నాయి, కొత్త అట్లే ఉండిపోతున్నాయి. అంటే ఏంటంటే ఎందుకు 4 ఒకేసారి ఎందుకు క్రియేట్ అయినాయి చూడండి, పాతవి పోయినాయి చూడండి మీకు. సో ఎందుకు మీకు, సో ఇది వచ్చి మినిమం 10 సెకండ్స్. సో ఇదేంటంటే మ్యాక్స్ సర్జ్ ఇస్ ఈక్వల్ టు 100% ఇచ్చాను. మ్యాక్స్ సర్జ్ ఇస్ ఈక్వల్ టు 100% అని చెప్పి ఇక్కడ ఇచ్చి మీకు ఇచ్చాను కాబట్టి 4 క్రియేట్ అయినాయి, 10 సెకండ్స్ తర్వాత అన్ని డిలీట్ అయినాయి. నాకు అట్లా కాదు, అన్ని ఒకేసారి పోతున్నాయి, అట్లా కాదు. 10 సెకండ్స్ తర్వాత ఫస్ట్ది పోవాలా, తర్వాత ఇంకో 10 సెకండ్స్ సెకండ్ది పోవాలా. అందుకని నేను ఏం చేస్తానంటే లెట్ మీ షో యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్స్ సర్జ్ దగ్గర 25% ఇస్తానండి. అంటే అర్థం ఏంటంటే మ్యాక్స్ సర్జ్ 100% కాబట్టి 4 రన్ అవుతున్నాయి, అడిషనల్ గా కొత్త ఇంకో 4 డిప్లాయ్ అవుతాయి. ఫస్ట్ మొత్తం డిలీట్ చేద్దాం ఆగండి. నేను వచ్చి కేయు ఇలా ఇద్దాం, మీకు మొత్తం కూడా మీకు ఇది వచ్చి ఉంటుంది అనమాట. మనకి యాక్చువల్గా మీకు మొత్తం క్రియేట్ అయి ఉంటుంది యాక్చువల్గా మనకి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు ఇది మొత్తం అప్లై అవ్వాలి మనకి. ఇది తీసుకొని మనకి లెట్స్ డిప్లాయ్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను ఇలా ఇచ్చి ఇలా ఇద్దాం. ఓకే, సో కాబట్టి ఇక్కడికి వచ్చి మీరు చూసారనుకోండి కేయు గెట్ పాడ్స్ అంటే 4 రన్ అవుతున్నాయి. ఇప్పుడు మనం చేంజ్ చేసాం అనుకోండి ఇక్కడ, ఓకే రన్ అవుతున్నాయి కదా. మనం మ్యాక్స్ అన్అవైలబుల్ 25% ఇచ్చాం, అంటే 4గిట్లో ఎట్టి పరిస్థితుల్లో ఒక్కటే డిలీట్ అవ్వాలా, ఆ తర్వాత 1 by 1 డిలీట్ అవుతూ రావాలి బై ది వే మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇది ఇట్లే పెట్టండి. ఇక్కడికి వచ్చి కేయు ఎడిట్ డిప్లాయ్మెంట్ అని చెప్పి దీని లోపలికి వద్దాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మనకి ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ దగ్గర V5 అని ఇచ్చి కంట్రోల్ ఎంటర్ కంట్రోల్ X అన్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి మీకు ఫస్ట్ కంటైనర్ క్రియేట్ అయింది అవునా. 10 సెకండ్స్ తర్వాత లెట్స్ సీ, ఓకే. సో ఇక్కడ మీరు చూస్తే మీకు అన్ని పోయినాయి. ఎందుకు పోయినాయి? 1 by 1 పోయి ఉండాలండి. మళ్ళీ చూద్దాం ఆగండి. నా ఎక్స్పెక్టేషన్ ఇక్కడ 25 ఇవ్వాలి కాబట్టి మినిమం రెడీ సెకండ్స్ 10 ఉంటుంది. సరే, నాలుగు క్రియేట్ అవుతున్నాయి. లెట్స్ సి, ఒకటి పోయింది చూసారా, మ్యాక్స్ అని ఒకటి పోయింది. ఒక 10 సెకండ్స్ తర్వాత చూద్దాం ఆగండి. ఓకే, అన్ని పోతాయి. ఎట్లా కాకుండా లెట్స్ డూ వన్ థింగ్, మనం పర్సంటేజ్ ఇవ్వడం వల్ల ఇబ్బంది వస్తుంది నా ఉద్దేశం అండి. ఒక పని చేస్తాను, కేయు డిలీట్ డిప్లాయ్ అని చెప్పి లెట్స్ డూ వన్ థింగ్, మ్యాక్స్ సర్జ్ వచ్చి 4 అంటాను, మ్యాక్స్ అండ్ అవైలబుల్ ఒకటే ఇస్తాను. ఓకేనా. సో లెట్స్ డూ దిస్. మీకు ఇంకోటి సరే, లెట్స్ సి.
ఓకే, 4 రన్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాము ఇక్కడ V5 అనేద్దాం. ఓకే, ఇవన్నీ పోకూడదండి. మీకు చాలా ఫాస్ట్ గా ఐసి నేను ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడికి వచ్చి నేను కేయు ఎక్స్ప్లెయిన్ so the max number of that can be another during the update when a value is absolute number percentage of the desired pods. When it is set to 30, the whole replica set can be down to 70. So when it is set to 30, that means the whole replica set can be scaled down to 7. So desired pods immediately when rolling out. Okay, let me do one thing. డిప్లాయ్మెంట్ కి వచ్చినప్పుడు ఇక్కడ ఓకే ఇట్లా చేయొచ్చండి. సో మ్యాక్స్ సర్జ్ 4 కాకుండా ఇట్లా అంటే 1 by 1 రావాలనుకోండి మీకు. లెట్స్ డూ వన్ థింగ్. నేను ఏం చేస్తానంటే కేయు ఇక్కడికి వచ్చి మ్యాక్స్ సర్జ్ 4 కాకుండా 1 ఇస్తాను, అన్అవైలబుల్ 0 ఇస్తాను. ఇట్లా ఇచ్చారు అనుకోండి, మీరు చేంజ్ చేసినప్పుడు మ్యాక్సిమం 1 యాడ్ చేయగలదు. మీకు 1 యాడ్ చేసి తర్వాత యాడ్ చేసినాక 1 పాత 1 by 1 చేయాలంటే ఇలా చేయొచ్చండి మీకు. సో లెట్స్ మీకు చూపించడానికి నేను ట్రై చేస్తాను. ఇక్కడికి వచ్చి సో ఇక్కడికి వచ్చి ఎక్కువ అని చెప్పి ఇలా ఉంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో మ్యాక్స్ సర్జ్ అంటే ఏంటి, అడిషనల్ గా ఎన్ని యాడ్ చేయొచ్చు. సో 5 ఇచ్చి ఇలా ఇచ్చాను అనుకోండి, మ్యాక్స్ సర్జ్ ఒకటే కదా ఇచ్చింది, ఒక్కటే యాడ్ చేశాను. సో ఇప్పుడు ఏమవుద్దంటే మీకు 10 seconds వెయిట్ చేయాలి. మీకు 10 seconds వెయిట్ చేసినాక పాతది పోద్ది, కొత్తది వస్తుంది. చూడండి, మీకు పాతది పోవాలి, చూసారా, పాతది పోయింది, కొత్త కంటైనర్ వచ్చి. సో 1 by 1 మీకు రోలింగ్ అప్డేట్ అవుద్ది అనమాట. మీకు 1 by 1 రోలింగ్ అప్డేట్ ఈ విధంగా అంటే 10 seconds ఇచ్చాకంటే వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట మీకు. లెట్స్ పాతది పోవాలి, మళ్ళీ కొత్తది క్రియేట్ అవుద్ది. సో కాబట్టి మ్యాక్స్ సర్జ్ అంటే ఎంత, ఉన్న వాటి కంటే అడిషనల్ గా ఎన్ని పాడ్లు నేను క్రియేట్ చేయాలా, అవైలబుల్ అంటే ఉన్న వాటిలో ఎన్ని తీసేయాలా, ఎన్ని తీసే అవకాశం ఉంది అది ఇవ్వడం. సో కాబట్టి ఈ దాంట్లో ఏమవుతుంది, 4 ఉన్నాయి కదా, మ్యాక్స్ సర్జ్ ఒకటి ఇచ్చాం కాబట్టి 4 పైన ఒక్కటే యాడ్ అవుద్ది. అది యాడ్ అయిపోయినాక పాత దాంట్లోంచి ఒకటి పోతుంది అనమాట. ఎందుకంటే రిప్లికా సెట్ 4 కదా ఉండాలా,
ఇక్కడ 5 అయినాయి కదా, రిప్లికాస్ ఒకటి తీసేస్తుంది, మళ్ళీ ఒకటి యాడ్ చేస్తుంది మ్యాక్స్ సెర్చ్, మళ్ళీ ఒకటి తీసేస్తుంది. అలా వచ్చి స్లోగా మీకు అప్డేట్ అవుతాయండి. మీకు అన్ని కూడా ఈ విధంగా స్లోగా అప్డేట్ అవుతాయి. సో ఈ విధంగా మీరు డిప్లాయ్మెంట్స్ అనేది వాడుకొని, మీరు చూస్తే డిప్లాయ్మెంట్స్ అనేది వాడుకొని మీరు ఏం చేయొచ్చు, మీరు మధ్యలో మీరు ఆపొచ్చు కూడా. ఓ పని చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇమాజిన్ 30 తీసుకుంటాను, ఇక్కడికి వచ్చి ఒక 6 తీసుకుంటాను. ఓకేనా, ఇది తీసేస్తాను, ఇది తీసేసి R ఇచ్చి వచ్చింది కదా. సరే, నేను ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు రోలింగ్ అప్డేట్ స్టేటస్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు స్టేటస్ ఒకటి చెక్ చేయొచ్చు మనం. ఇది ఇక్కడికి వచ్చి యాప్ ఇక్కడ ఇవ్వచ్చు అనమాట మనకి. ఓకే, సో దాని తర్వాత ఇక్కడికి వచ్చి ఏదన్నా ఇట్లా కూడా వర్షన్ ఇవ్వచ్చు యాక్చువల్గా, రోల్ అవుట్ హిస్టరీ అని చెప్పి. అయితే మనం ఇది దాంతో పాటు రికార్డ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది యాక్చువల్గా. ఒక నిమిషం, ఈ రికార్డ్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఓకే, ఇక్కడికి వచ్చి రోలింగ్ అప్డేట్స్ రికార్డ్ అని చూడండి. సరే, సో ఫస్ట్ డిప్లాయ్ చేసాం కదా, రన్ అవుతుంది ఇక్కడ మీకు 6 పాడ్లు రన్ అవుతుంది. మీకు మీరేం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మనం ఏదైనా చేంజ్ చేయాలనుకోండి, ఫస్ట్ నేను ఏం చేస్తాను, రోల్ అవుట్ హిస్టరీ అని ఇచ్చామంటే బేసిక్గా ఏం ఉండదు యాక్చువల్గా. ఇక్కడికి వచ్చి రోల్ అవుట్ హిస్టరీ అని చెప్పి డిప్లాయ్మెంట్ అని చెప్పి మన డిప్లాయ్మెంట్ ఇద్దాం మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు కమాండ్ లైన్ లోంచి కూడా ఒకటి చేయొచ్చు అండి. ఎట్లా అంటే kubectl set image deployment అని చెప్పి మీకు. సో ఇక్కడికి వచ్చి డిప్లాయ్మెంట్ పేరు మై యాప్ 1 అని ఇస్తాను. ఇచ్చి సో తర్వాత ఏం చేద్దాం, దాని కింద రోలింగ్ అప్డేట్ అని ఉంది కదా. సో రోలింగ్ అప్డేట్ ఇక్కడ వచ్చి ఇలా ఇవ్వచ్చు అనమాట. ఇలా ఇచ్చినప్పుడు ఆబ్వియస్ గా అది 1 by 1 అవుతుంటే 1 by 1 చేంజ్ ఎవ్రీ 10 seconds అవుతూ ఉంటుంది. సో మనం ఏం చేయొచ్చు ఇక్కడ, లెట్ మీ టు మేక్ యూ టు అండర్స్టాండ్. సో ఇక్కడికి వచ్చి నేను రోల్ అవుట్ స్టేటస్ అని చెప్పి ఇట్లా ఇచ్చేవాళ్ళనుకోండి, మీకు హిస్టరీ వస్తుంది. రోల్ అవుట్ స్టేటస్ అన్నాం అనుకోండి, మీకు తెలుస్తుంది ఏమేమి రోల్ అవుట్ వస్తుంది, ఇక్కడ వస్తుంది అనమాట. మీకు మీరు చూసినట్లయితే స్టేటస్ అని మీకు ఇక్కడ వస్తుంది. ఇక్కడ
ఇలా వస్తుంది అన్నమాట రోల్అవుట్. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇట్లా వస్తుంది కదా, మనం కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇట్లా ఇచ్చాం అనుకోండి, ఇట్లా వస్తుంది. మనం ఏం చేయొచ్చు, రోల్అవుట్ పాజ్ అన్నాం అనుకోండి. పాజ్ అంటే మీకు ఏమవుతుందంటే పాజ్ అవుతుంది అనమాట. మనం చెక్ చేసుకోవచ్చు ఈ లోపల అంతా కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి పాజ్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఏమవుతుంది, 3 అయినాయి 3 రావట్లేదు అనమాట, మీరు పాజ్ చేయొచ్చు. సో ఒకవేళ ఇక్కడికి వచ్చి ఏమన్నా రీఫ్రెష్ చేసామనుకోండి, మీకు ఈ కొత్తవి కూడా రావాలా? ఓకే, చెక్ చేయొచ్చు. యాక్చువల్గా మీకు రోల్అవుట్ అయింది కదా, మీకు V5 కూడా రోల్అవుట్ రావాలండి యాక్చువల్గా మనకి. ఒకసారి అంతా ట్రై చేయండి. ఏమైనా కలర్స్ వస్తే చెప్పండి. యాక్చువల్గా చాట్ లో పెట్టాను. నేను కూడా ఏం చేస్తానంటే ఎడ్జ్కి వచ్చి చూసారా, 2 వస్తాయి అనమాట. అది ఇది 2 వస్తాయి. బై ది వే మీకు ఇది వచ్చి పాత్, యాక్చువల్గా ఇది వచ్చి కొత్తది అనమాట. మీకు పాతది, ఇది కొత్తది యాక్చువల్గా. సో మళ్ళీ మనం ఏం చేయొచ్చు, ఎందుకంటే అబౌట్ చేసి అట్లా యాప్ పెట్టున్నాము, అట్లా కాకుండా ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, మనం రెజ్యూమ్ యా ఓకే. మీరు చూస్తే స్లోగా 1 by 1 పాత అయ్యే కొత్త అంతా కూడా మీకు రీనేమ్ అని పోవాలన్నమాట. 1 by 1 అంతా కూడా మీకు రీనేమ్ అయిపోతుంది యాక్చువల్గా. సో ఇక్కడ రోల్అవుట్ హిస్టరీకి వచ్చాం అనుకోండి, మీకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, మొత్తం ఆల్మోస్ట్ అప్డేట్ అయిపోయినాయండి అన్ని కూడా. ఈ విధంగా మనం కంట్రోల్ చేయొచ్చండి. ఎంత మనం ఒక టెస్ట్ చేయాలనుకుంటే అంతా కూడా చెక్ చేయొచ్చు. మీరు ఇది కూడా అంతా కూడా అప్డేట్ అయిపోయినాక నేను చేంజ్ చేస్తాను. ఇక్కడ 5 out of 6 replicas అని వచ్చింది. 1 minute ఇచ్చున్నానా నేను? యా 1 minute ఇచ్చున్నానండి అందుకు. ఓకే, ఫినిష్ రోల్అవుట్ ఇట్లుందనమాట మీకు. ఓకే, అలాగా. ఓకే, డన్ అండి. సో ఈ విధంగా మనం ఏం చేసి మొత్తం సక్సెస్. ఒకవేళ ఇప్పుడు నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి మనం హిస్టరీ అని చెక్ చేసాం అనుకోండి. సో ఇంకోటి కూడా ట్రై చేస్తాను. ఇంక ఈసారి ఏం చేస్తాను, మీకు సో ఎన్జినిక్స్ లేటెస్ట్ అంటాను మీకు. సో ఎన్జినిక్స్ లేటెస్ట్ అన్నప్పుడు మళ్ళీ ఇది 1 by 1 మీకు అప్డేట్ అవుతూ ఉంటుందండి. బాగా మీకు ఎవ్రీ 1 second అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మీకు, ఎందుకంటే మనకి మనం డిప్లాయ్ చేసినప్పుడు ఇక్కడ 30 seconds ఇచ్చాం అందువల్ల. సో కాబట్టి ఎవ్రీ 30 seconds కి మీకు వస్తుంది. ఇంకా ఈజీ అంటే ఇదంతా మరి డెవలప్మెంట్ చిరాకు కదా, మీరేం చేసేది సార్, కేయు డిలీట్ పాడ్ అంటే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అన్ని ఒకేసారి కావాలనుకోండి, ఎట్లా ఇచ్చేయండి, మొత్తం డిలీట్ అయిపోతాయి, మళ్ళీ కొత్తవి క్రియేట్ అవుతాయి. కొత్తవి క్రియేట్ అయినప్పుడు అంతా వస్తాయి అనమాట మీకు. ఇంకా
మీకు అంత కొత్తవి వస్తాయి, ఇంకా ఈజీ అయిపోద్ది అనమాట మీకు యాక్చువల్గా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, రీఫ్రెష్ చేసి అందరికి కొత్తవి రావాలి మీకు యాక్చువల్గా. సో నేను ఏం చేస్తాను, క్లోజ్ చేసి మనకి ఏది మనం ఇచ్చింది మీకు, మళ్ళీ అది వచ్చా. సో నేను చేసినట్టు ఫుల్ కాకముందు చేశానండి, అరే అది మనం దీంట్లో చేస్తుంటే బాగుండేది. నేను ఏం చేస్తానంటే కమాండ్ లో చేశాను కదా, ఇట్లా కాకుండా ఇక్కడ చేంజెస్ డిప్లాయ్ చేస్తుంటే తొందరగా అయిపోయేది. నేను కమాండ్ లో చేశాను కదా, అది వచ్చిన ఇబ్బంది అనమాట మీకు. ఓకే, సో ఈ విధంగా మనం డిప్లాయ్మెంట్స్ అనేది దేనికి పనికి వస్తుంది మీకు, అప్లికేషన్స్ కి పనికి వస్తుందండి మీకు. ఓకే, సో కాబట్టి ఈ మ్యాక్స్ సర్జ్, మ్యాక్స్ అన్అవైలబుల్, తర్వాత ఇవంతా కూడా మీకు మనం కంట్రోల్ చేయొచ్చు యాక్చువల్ గా. మీకు ఏది వస్తుంది ఏది రావట్లే, ఎన్ని ఒకేసారి ఎన్ని రీప్లేస్ అవ్వాలా, మీకు ఏ విధంగా కావాలా, తర్వాత మధ్యలో ఎన్ని సెకండ్స్ ఉండాలా, ఇవన్నీ కూడా ఈ స్ట్రాటజీ రోలింగ్ అప్డేట్ ప్లస్ మినిమం సెకండ్స్ ఇదంతా వచ్చి మీరు చేయొచ్చు అనమాట మీకు. నా అదే కాకుండా డిప్లాయ్మెంట్ కాకుండా మీకు పాడ్స్ రన్ చేయడానికి 2 more అదర్ ఫీచర్స్ ఉన్నాయండి మీకు. 2 more అదర్ ఫీచర్స్ ఉన్నాయి. అవేంటంటే మీకు డీమన్ సెట్స్ అండ్ స్టేట్ఫుల్ సెట్స్. డిప్లాయ్మెంట్స్ ఎవరి కోసం అంటే ఫర్ అప్లికేషన్స్ which don't have any dependencies on count or pod name. ఇప్పుడు అంటే మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇప్పుడు చూడండి ఉంది కదా, ఇదంతా కూడా నేను తీసుకొచ్చి ఏం చేస్తానంటే మీకు అండర్స్టాండ్ కావడానికి ఇలా ఇవ్వండి. పోతే నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మనకి అంటే ఈ పాడ్ పేర్లు చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి కేయు డిలీట్ పాడ్ ఆల్ అని ఇచ్చాను అనుకోండి, పాడ్స్ అన్ని కూడా డిలీట్ అయిపోతాయి. పార్ట్స్ అన్ని కూడా డిలీట్ అయిపోయి మీకు ఏముందంటే కొత్త పార్ట్స్ వస్తాయి. నేను ఏం చేస్తాను, ఇవన్నీ కూడా తీసుకొచ్చి మీకు ఇలా ఇవ్వండి. మీరు చూసారంటే పార్ట్ నేమ్ అంతా మారిపోయినాయి చూడండి మీకు. ఫస్ట్ ఇది సేమ్ ఉన్నా కూడా ఫస్ట్ C2 లేదు చూడండి, FT లేదు చూడండి, అన్ని మారిపోయినాయి. బట్ మనకేం డిపెండెన్స్ ఏం లేదు, పాడ్ నేమ్ ఖచ్చితంగా ఇది ఉండాలి, ఇదేం అవసరం లేదు మనకి. కాబట్టి అండ్ నెక్స్ట్ వచ్చి మీకు డిపెండ్స్ అపాన్ మీ లోడు, మీకు 6 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, 200 ఎన్ని రిప్లికాస్ కావాలంటే అన్ని రిప్లికాస్ పెట్టుకోవచ్చు మీకు. సో కాబట్టి ఇన్నే రిప్లికాస్ ఉంటాయి అని అక్కడేం మనకి డిపెండెన్సీ లేదు. ఖచ్చితంగా పాడ్ నేమ్స్ ఈ పేరుతోనే రావాలి అని అక్కడ రిక్వైర్మెంట్ లేదనమాట. సో కాబట్టి మోస్ట్లీ మనం అప్లికేషన్స్ తో డీల్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ విధంగా డిప్లాయ్మెంట్స్ అనేది వాడుకుంటాం. అయితే కొన్ని సినారియోలో ఏమవుతుందంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో, లెట్ మీ టెల్ యూ, ఎట్టి పరిస్థితుల్లో ఒక్కొక్క నోడ్ లో ఒక్కొక్క పాడ్ రన్ చేయాల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, kubectl get pods అన్నాం అనుకోండి, -o wide అంటే మీకు దాన్ని ఏమంటారు, మీకు 6 పాడ్లు రన్ అవుతున్నాయి. నాకేం కావాలంటే నాకు 3 పాడ్లు రన్ అవ్వాలా మీకు. మీరేమనుకుంటే ఇలా అనుకుంటారు, KU scale deployment my app is equal to replicas 3 అని ఇచ్చామనుకోండి. ఇక్కడ వచ్చి KU get pods అన్నాను అనుకోండి, -o వైడ్ అన్నాం అనుకోండి. మీరు చూసినట్టు అనుకోండి ఈ 2 పాడ్లు ఒకే దాని మీద రన్ అవుతున్నాయి చూసారా, మీకు ఈ 2 పాడ్లు ఒకే నోడ్ మీద రన్ అవుతాయి. నాకు అది కాదు కావాల్సింది, డిప్లాయ్మెంట్ గ్యారెంటీ ఇవ్వలేదన్నమాట, ఖచ్చితంగా ఒక్కొక్క పాడు ఒక్కొక్క దాని మీద రన్ అవుతుంది అని చెప్పి. నా రిక్వైర్మెంట్ ఏంటంటే KU get nodes అన్నప్పుడు నా వర్కర్ నోడ్లు ఉన్నాయి కదా, నా వర్కర్ నోడ్లో ఒక్కొక్క పాడ్ అనేది రన్ అవ్వాలా ఖచ్చితంగా. సరే, ఎందుకు, వాట్ ఈస్ ద యూస్ కేస్ ఫర్ దిస్ వన్? మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మానిటరింగ్ అండి. ఇమాజిన్ మీకు మానిటరింగ్ ఉంటుంది అన్నమాట. ప్రొమీథియస్ లో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ నోడ్ ఎక్స్పోర్టర్ అంటాం. ఏమంటాం? ప్రొమీథియస్ లో
ప్రొమీథియస్ నోడ్ ఎక్స్పోర్టర్ అంటాం. ఈ నోడ్ ఎక్స్పోర్టర్ ఏం చేస్తుందంటే మనకి మెట్రిక్స్ అన్ని కలెక్ట్ చేస్తుంది. ఎవరు మెట్రిక్స్ కలెక్ట్ చేయాలా? ఇక్కడ 3 సర్వర్లు ఉన్నాయి కదా, ఈ 3 సర్వర్లు మెట్రిక్స్ క్రియేట్ చేయాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా 1 to 1 రన్ అవ్వాలా, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పాడ్ రన్ అయ్యి తీరాలా. కానీ డిప్లాయ్మెంట్స్ లో ఆ ఛాన్స్ లేదు. ఎందుకు? మీరు చూసినట్టు ఇక్కడ కేయూ గెట్ పాడ్స్ వైడ్ అంటే కొన్నిసార్లు 2 పాడ్లు వచ్చి ఒకే దాంట్లో రన్ అవుతున్నాయి. అంటే అర్థం ఏంటి? DB2 2A అంటే మీకు 64 మీద రన్ కావట్లేదు. యాక్చువల్ గా నాకు అలా కాదు, ఎట్టి పరిస్థితులు రావాలా. సో లాగింగ్ అయి ఉండొచ్చు, లేకపోతే మానిటరింగ్ అయి ఉండొచ్చు. మానిటరింగ్ అంటే మీకు ఏదైనా లాగ్స్ కలెక్ట్ చేయాలి. బై ద వే లాగ్స్ కలెక్ట్ చేసి మీకు ఆ లాగ్స్ అన్ని కూడా తీసుకెళ్లి మనకి ఏదైనా దాన్ని ఏమంటారు, స్ప్లంక్ అని లేకపోతే ఎలాస్టిక్ సెర్చ్ అని మీకు ఇలా ఉంటాయి, దానికి చేయాలన్నమాట మీకు. మరి ఎలాగా? అలాంటి వాటి కోసం మనం ఏం చేస్తామంటే వి యూజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ డీమన్ సెట్స్ అని ఉంటుంది అనమాట. డీమన్ సెట్స్ డిఎస్ మేక్ షూర్ ఇట్ విల్ రన్ 1 pod for 1 host at any cost. ఖచ్చితంగా ఒక్కొక్క కంటైనర్ లో ఒక్కొక్క హోస్ట్ లో ఒక్కొక్క పాడ్ రన్ అవ్వాలి అనేది మీ రిక్వైర్మెంట్ అయితే మీకు డీమన్ సెట్స్ అనేది కరెక్ట్ అండి. బై ద వే మీకు డీమన్ సెట్స్ అనేది కరెక్ట్. మీకు గైస్ ఒక్క 2 minutes ఇవ్వండి, హోల్డ్ ఆన్ ప్లీజ్. సారీ ఫ్రెండ్స్. ఓకే, సో ప్లాన్ ఏంటి? మీకు డీమన్ సెట్ ఏం చేస్తుంది? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్కొక్క హోస్ట్ లో ఒక్కొక్క పాడ్ రన్ అవ్వాలి అనేది మన రిక్వైర్మెంట్ అయితే అటువంటప్పుడు మనం డీమన్ సెట్స్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. సో ఫర్ దట్ పర్పస్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి సారీ ప్రొమీథియస్ కాదు, నోడ్ ఎక్స్పోర్టర్ డీమన్ సెట్ అందాం. బై ద వే ఇక్కడికి వచ్చి మనం అగైన్ మీకు మళ్ళీ నేను మానిటరింగ్ చెప్పినప్పుడు చెప్తానులేండి ఇదంతా కూడా మీకు. ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు, మీకు
ఇలా ఇస్తాం. ఇలా ఇచ్చి డీమన్ సెట్ పేరు ప్రొమిథియస్ నోడ్ ఎక్స్పోర్టర్. మీరు చూస్తే క్యూబ్ సిస్టమ్ అంటే నేమ్ స్పేసెస్ లో క్యూబ్ సిస్టమ్ అనేది మేనేజ్మెంట్ ఇక్కడ ఉంటుంది. కిందకు వచ్చేసరికి మీరు చూసారనుకోండి ప్రామ్ నోడ్. కాకపోతే ఏంటంటే ఇది ఇది కరెక్ట్ కాదండి యాక్చువల్ గా. మీరు చూస్తే చాలా ఓల్డ్ యాక్చువల్ గా. మీరు చూస్తే ప్రొమిథియస్ నోడ్ ఎక్స్పోర్టర్ అని చెప్పి చూడండి 5 years ago అని ఉంది. దట్స్ నాట్ దట్ గుడ్. ఇంకోటి ఏమైనా ఉందేమో చూద్దాం మనకి. ఓకే, సో ఇది తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం లేటెస్ట్ అయ్యి ఉండాలా. సరే, ఇది ఏం చేస్తుందంటే డీమన్ సెట్ లేబుల్స్ ఇచ్చాము. మానిటరింగ్ దగ్గర కాకుండా నేను తీసేస్తా అంటే నార్మల్ గా మన దీంట్లో డిప్లాయ్మెంట్ చేయమని చెప్తాను. సో ఇంపార్టెంట్ వచ్చి మీకు ఇమేజ్ వచ్చి ప్రామ్ నోడ్ ఎక్స్పోర్టర్ ఇదంతా ఉంది. మీకు ఇది డిప్లాయ్ చేసాం అనుకోండి. ఇవన్నీ మీరు వరీ కావాల్సిన పని లేదు. నాకేం కావాలంటే నేను ఇది డిప్లాయ్ చేసినాక మీకు ఓకే గుడ్. వెనక్కి వద్దాం. వెనక్కి వస్తే మీరు చూసినట్లయితే మీకు మాస్టర్స్ అలా డిప్లాయ్ కాదు కానీ వర్కర్ నోడ్స్ లో మీకు రన్ అవ్వాలి. నా ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కేయూ గెట్ పార్ట్స్ -o వైడ్ అన్నాం అనుకోండి. మీరు చూస్తే నోడ్ ఎక్స్పోర్టర్ చూడండి కంపల్సరీగా ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర వస్తుంది మీకు. ఇప్పుడు మీరు వచ్చి నేను ఏం చేయొచ్చు అంటే కేయు స్కేల్ డిప్లాయ్మెంట్ అని చెప్పి నేను ఏం చేయొచ్చు, మై యాప్ హైఫన్ రిప్లికాస్ అని చెప్పి 6 అన్నాం అనుకోండి. అడిషనల్ గా పార్ట్స్ -o వైడ్ అంటే మీకు మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి, మల్టిపుల్ దాంట్లో డిప్లాయ్ ఉంటుంది అవునా. సో గ్రెప్ -i అని చెప్పి మై యాప్ అని ఇచ్చాను అనుకోండి. మీరు చూస్తే 52A కింద మీకు 2 రన్ అవుతున్నాయి, 64 కింద 2 రన్ అవుతున్నాయి, 2A కింద 2 అవుతున్నాయి మీకు అవునా. సో కానీ కేయు గెట్ డిప్లాయ్ అంటే డీమన్ సెట్ మీకు కనిపించదు. డిఎస్ అంటే మీకు డీమన్ సెట్ కనిపిస్తుంది. కేయు మనం ఏం చేస్తాం స్కేల్ అని చెప్పి మీరు నోడ్ ఎక్స్పోర్ట్ అంటే పని చేయదు యాక్చువల్ గా. ఎందుకంటే మీకు డీమన్ సెట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చేస్తుంది మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్కొక్క నోడ్ కి ఒక్కొక్క రన్ చేస్తుంది. మాస్టర్ డిప్లాయ్ అవుతుంది కానీ వర్కర్ నోడ్స్ డిప్లాయ్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీరు చూసినట్లయితే నోడ్ అంటే చూడండి నోడ్ వచ్చింది ఇక్కడ. మీరు చూస్తే అన్ని వేరే అది డీమన్ సెట్ అండి. సో మీకు లాగ్స్ కలెక్ట్ చేయడానికి లేకపోతే మానిటరింగ్ చేయడానికి ఇప్పుడు ఈ 3 బై ఒకే దాంట్లో ఉంటే యూజ్ ఏంటండి మాకు మానిటర్ చేయాలంటే ఒక దాంట్లో ఒకటి అట్లీస్ట్ ఒకటి ఉండాలి కానీ 3 పార్ట్లు బై ఒక దాంట్లో కూర్చుంటే దర్ ఈస్ నో యూజ్ కదా. సో కాబట్టి డీమన్ సెట్ ఏం చేస్తుందంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎక్కడ కూడా రిప్లికాస్ ఇచ్చామా మనం ఇక్కడ డీమన్ సెట్ డిప్లాయ్ చేసాం, ఎక్కడ రిప్లికాస్ చూడండి. డిప్లాయ్మెంట్ అయితే రిప్లికాస్ అని ఉంటుంది, ఇక్కడ పైకి వస్తే రిప్లికాస్ అని ఉంటుంది, కానీ డీమన్ సెట్ కి రిప్లికాస్ ఉండదు. మీకు రిప్లికాస్ ఉండదు అనమాట మీకు. ఓకే, సో కాబట్టి డీమన్ సెట్ యొక్క ముఖ్యమైన పని ఏంటంటే నా దగ్గర ఒక 5 నోడ్ క్లస్టర్ ఉంటే ఒక్కొక్క నోడ్ లో నేను ఖచ్చితంగా ఒక్కొక్క పాడ్ రన్ చేయాలనుకుంటే మీకు డీమన్ సెట్ అనేది కుదురుతుంది. సో కాబట్టి డిప్లాయ్మెంట్ ద్వారా మీరు పాడ్స్ రన్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ అంటే అప్లికేషన్స్ రన్ చేయొచ్చు, డీమన్ సెట్ ద్వారా చేయొచ్చు. లాస్ట్ వచ్చేసరికి మీకు వచ్చి స్టేట్ఫుల్ సెట్ అండి. బై ది వే స్టేట్ఫుల్ సెట్ అంటే వేర్ ద హోస్ట్ నేమ్ మస్ట్ బి సేమ్ at all times and follow an ordinal index. So this is needed for stateful applications like MongoDB and MySQL.
అంటే డేటాబేసెస్ డిప్లాయ్ చేయాలంటే మీకు స్టేట్ఫుల్ సెట్స్ కావాలండి. అందులో కూడా ఒకటి ప్రైమరీ కావాలా, మల్టిపుల్ సెకండరీ కావాలనుకుంటే మీకు ఇది అవసరం అవుతుందన్నమాట. స్టేట్ఫుల్ సెట్స్ ఎప్పుడు వాడతారంటే ఇలాంటి మీకు డేటాబేస్ రిలేటెడ్ గా ఏమన్నా ఉన్నాయి అంటే మీకు అంటే MySQL కావాలనుకోండి. నాకు ఎలా ఉండదు సార్, MySQL -0, MySQL 1, MySQL 2 ఇట్లుంటాయన్నమాట. మీకు ఒకవేళ డిలీట్ అయిపోయినా కూడా అదే పేరుతో వస్తాయి మీకు. అంతా కూడా సీక్వెన్షియల్ గా వెళ్తాయి మీకు. ఈవెన్ మీకు ఒకవేళ వాల్యూమ్స్ ఇంకా మాట్లాడలేదు కానీ వాల్యూమ్స్ కూడా మీకు ఎట్లుంటాయంటే దేని దానికి సపరేట్ గా ఉంటాయి. సో కాబట్టి ఎవరైనా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిప్లాయ్మెంట్స్, డీమన్ సెట్ అండ్ స్టేట్ఫుల్ సెట్ అంటే డిప్లాయ్మెంట్స్ ఆర్ మెంట్ ఫర్ అప్లికేషన్స్. You can have n number of replicas, you can increase, scale up and scale down the replicas, and there is no dependency on the name of the pod. Whereas daemon sets are responsible for running one pod, one-to-one pods on each node, which is responsible for log collection and monitoring. Whereas stateful set which follow a ordinal index and the host name don't changes, it will always remains the same, and it's very essential for database like MongoDB and MySQL. ఇందుకోసం వాడతాం అన్నమాట. సో ఏదైనా ఒక శాంపుల్ స్టేట్ఫుల్ సెట్ తీసుకున్నాను అనుకోండి, నేను ఒక పని చేస్తాను. ఓకే, అగైన్ నేను తర్వాత చూపిస్తానండి. దానికి వాల్యూమ్స్ అంతా కూడా మాట్లాడాలా. సో ఇలా ఇస్తాను, బట్ నేను ఏం చేస్తాను రిప్లికాస్ 3 అని ఇస్తాను. కానీ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే వాల్యూమ్, రీడ్ రైట్ వన్స్ ఇవేం అవసరం లేదండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను రూట్ పాస్వర్డ్ అని చెప్పి, సీక్రెట్ రెఫ్ అదేం లేదు, వాల్యూ అని చెప్పి నేను సారీ ఓకే గుడ్. సో ఇక్కడ క్రియేట్ చేసినప్పుడు ఏంటి, ఇక్కడ మనం కైండ్ స్టేట్ఫుల్ సెట్ ఈ సర్వీస్ నేమ్ ఎందుకు వచ్చింది అసలు మీకు? ఓకే, ku get stateful set అంటే ku delete వాల్యూమ్ మౌంట్స్. వాల్యూమ్ ఏమన్నా ఉంది? అచ్చా, ఈ వాల్యూమ్ మౌంట్ ఒకటి ఉందండి మీకు. నేను ఒక పని చేస్తాను చూడండి, ఇక్కడ వాల్యూమ్స్ లో there is something called as
ఎంటీ డైరెక్టరీ అని చెప్పి ఇక్కడ ఇచ్చి ఓకే ఓకే సో వాల్యూమ్స్ అనేది ఎగ్జాక్ట్ గా కంటైనర్స్ కిందకి రావాలండి. సో ఓకే ఓకే గుడ్. సో ఇప్పుడు చూసారనుకోండి, ఫస్ట్ MySQL సెట్ 0 వచ్చింది. యాక్చువల్గా ఫస్ట్ అది రావాలా మీకు, ఆ పేరు ఉంది చూసారా, ఆ తర్వాత 1 వచ్చింది చూడండి మీకు. అంటే ఆ ఇండెక్స్ ఫాలో అవుద్ది అనమాట మీకు. స్టేట్ఫుల్ సెట్ సీక్వెన్షియల్ లో 1 2 3 అని చెప్పి అట్లా ఫాలో అవుతుంది మీకు యాక్చువల్గా మీకు. నా ఫస్ట్ థింగ్ అది. సో కాబట్టి స్టేట్ఫుల్ సెట్ లో వచ్చి మీకు, ఎందుకంటే డేటాబేస్ లో ఫస్ట్ ఇది ప్రైమరీ ఉంటుంది, మిగతా అంతా సెకండరీ ఉంటుంది అనమాట. కాబట్టి ఇలా వస్తే మంచిది. ఫస్ట్ ప్రాబ్లం అదే, ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్టేట్ఫుల్ సెట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పాడ్స్ డిప్లాయ్మెంట్ సీక్వెన్షియల్ లో వస్తాయి అండ్ ఆర్డర్ ఉంటుంది అనమాట 0 1 2 3. దాన్ని ఆర్డినల్ ఇండెక్స్ అంటాం. అది పక్కన పెడితే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, కేయు డిలీట్ పాడ్ అని చెప్పి ఇది తీసేసాను అనుకోండి, మీకు ఇది తీసేస్తే సో తీసేస్తే వెనక్కి వచ్చాం అనుకోండి, మీకు అదే పేరుతో వస్తుంది. మళ్ళీ చూడండి, 1 తీసేస్తాను, డిలీట్ అవుతుంది కానీ అదే పేరుతో వస్తుంది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టేట్ఫుల్ సెట్ లో మీకు ఆ నేమ్ అనేది మీకు సేవ్ అవుతుంది. మీకు నేమ్ అది సేవ్ అవుతుంది అనమాట యాక్చువల్గా. సో కాబట్టి ఎప్పుడు వాడతాము డేటాబేసెస్ కి, స్టేట్ఫుల్ సెట్ లో మేజర్ గా 2 ఏంటంటే, ఒకటి సీక్వెన్షియల్ గా అవుతాయి, సెకండ్ వచ్చి పాడ్ రీక్రియేట్ అయినా కూడా మీకు సేమ్ ఆ విధంగానే ఉంటుంది. సో కాబట్టి విచ్ ఇస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ డేటాబేసెస్ లైక్ MongoDB అండ్ MySQL. సో ఇదండి మనం చూస్తే ఈ రోజు మనం డిస్కస్ చేయాల్సిన డిప్లాయ్మెంట్స్, డీమన్ సెట్స్, స్టేట్ఫుల్ సెట్స్, దాంతో పాటు ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ మనం డిస్కస్ చేసింది మీకు. దాంతో పాటు ఇంకోటి ఏం చేశానండి మీకు, రోలింగ్ అప్డేట్స్ ఉన్నాయనుకోండి, రోలింగ్ అప్డేట్స్ మనం ఇవి డిస్కస్ చేసాం యాక్చువల్గా. మీరు చూసినట్లయితే మీకు దాంతో పాటు ఇదనమాట మ్యాక్స్, సర్జ్ మ్యాక్స్, ఇవన్నీ కూడా మీకు. ఓకే క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్? అందరికి అర్థమైనట్టేనా? ఓకే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, కేయు డిలీట్ స్టేట్ఫుల్ హైఫన్ ఆల్ అంటాను. తర్వాత ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఆల్ అంటాను మీకు. కేయు గెట్ పాడ్స్ అంటే ఏం లేదు యాక్చువల్గా. నా వన్స్ మీరు ఇదంతా చేసినాక, అంతా కూడా క్లియర్ అయిపోయినాక, నేనేం చేస్తాను మీకు క్లస్టర్ ని డిలీట్ చేయొచ్చు అనమాట. నేను ఏం చేస్తాను, కాప్స్ వ్యాలిడేట్ క్లస్టర్ అని చెప్పి, సో నేను ఏం చేస్తాను మీకు,
సో ఇక్కడికి వచ్చి డిలీట్ క్లస్టర్ అని చెప్పి -s అని ఇచ్చాం అనుకోండి, ఆటోమేటిక్ గా అది ఏం చేస్తుంది, ఏదైతే మనం కాప్స్ ద్వారా డిప్లాయ్ చేసామో అది మొత్తం మీకు డిలీట్ అవుతుంది మీకు. నా రేపటి సెషన్ లో మనం ఏం చేస్తామంటే కంప్లీట్ గా సర్వీసెస్ గురించి మాట్లాడతామండి. సర్వీసెస్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ గురించి మాట్లాడతాం. కుదిరితే నేను ఏం చేస్తానంటే టైం దొరికితే ఇంగ్రెస్ కంట్రోలర్ కూడా చెప్తాం, లేకపోతే నెక్స్ట్ వీక్ వచ్చి మనం ఇంగ్రెస్ కంట్రోలర్ గురించి చూస్తాం యాక్చువల్గా. నా దీన్ని ఏమంటారు మనకి రేపు ఐ థింక్ బెటర్ మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ మనం సర్వీసెస్ మీద పెట్టాలి, ఎందుకంటే ఇంటర్వ్యూలో హెవీగా అడుగుతారు. దాంతో పాటు నేను ఏం చేస్తానంటే మీకు రేపు టిఎల్ఎస్ సర్టిఫికేట్స్ అంటే ఏంటి, ఇంగ్రెస్ పోకుండా టిఎల్ఎస్ సర్టిఫికేట్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా జనరేట్ చేయాలా, జనరేట్ చేసిన వాడిని ఎలాగ సీక్రెట్స్ క్రియేట్ చేయాలా, అది కూడా మీకు రేపు చెప్తాను. సో ఎలాగో రేపు కూడా నాకు డెవాప్స్ క్లాస్ అనేది 9:30 9:45 దాకా పోద్దండి, కొంచెం పెద్ద కాబట్టి. సో మనం ఏం చేద్దాం అంటే రేపు సేమ్ 10:30 to 12:30 మనం మీట్ అవుదాం మీకు. ఓకే చలో, ఎనీ క్వశ్చన్స్ అండి? సార్ ఒక డౌట్, యాక్చువల్ గా ఒక హోస్ట్ లో ఒక పాడ్ రన్ అవ్వాలన్నప్పుడు ఆ పాడ్ లో కంటైనర్స్ ఎన్నైనా రన్ అవ్వచ్చు కదండి సార్, లేకపోతే స్పెసిఫిక్ డిపెండ్స్ అపాన్ హౌ మచ్, అదేం లేదు, కౌంట్ ఏం లేదు, యూ కెన్ రన్. అందుకే కదా నేను 2 రన్ చేశాను, 3 కూడా రన్ చేశాను, మీకు చూపించింది. క్వశ్చన్స్? ఓకే డిలీట్ అయిపోయిందండి. చాలా అయిపోయినాక నేను ఏం చేస్తానంటే ఇక్కడికి షట్ డౌన్ చేసి పెడతాను. రేపు వచ్చేసి నేను మీరు క్రియేట్ చేసి ఈరోజు చూపించాలని మీ ముందు క్రియేట్ చేశాను ఇది ఎట్లా చేయాలని చెప్పి. బట్ దాన్ని ఏమంటారు, రేపు అయితే మాత్రం మీరు వచ్చేసరికి 3 నోడ్ క్లస్టర్ క్రియేట్ చేసి పెడతానండి నేను. అండ్ మేక్ షూర్ దట్ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా యాక్సెస్ కీస్, సీక్రెట్ కీస్ అన్ని కూడా ఎక్కడ కోడ్ లో పెట్టచ్చు, ఎందుకంటే మీరు అది తలనొప్పి అనమాట, సెక్యూరిటీ థ్రెట్ యాక్చువల్గా. సో పని అయిపోయినాక సో మీకు డీయాక్టివేట్ అండ్ దెన్ ఇక్కడికి వచ్చి డిలీట్ అని చెప్పి సో డిలీట్ ఇచ్చేయండి. ఓకే చలో, that's it guys, have a good day, see you tomorrow 10:30. bye guys.